శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఎన్ని విన్నా చనిపోయినప్పుడు మనసు ఏమవుతుంది? ఈ జన్మ జ్ఞాపకాలు కర్మలు మనతోటే అంటే ఆత్మతోటే వస్తూ ఉంటాయా? వాటి ఫలితాలను జన్మజన్మలలో పోగేసుకుంటూ అనుభవిస్తూ సాగిపోతూ ఉంటుందా? తెలియజేయగలరు? ఇదండి వీరి ప్రశ్న. ఎన్ని విన్నా మనం అంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ ఎన్ని విన్నా అసలు మనసు అనేది ఏమవుతుంది అంటే, ఇంతకుముందు చాలా శీర్షికలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన విషయాలే. ఇవన్నీ ఎన్నో చోట్ల చెప్పాను ఈ విషయాల్ని. అయినా మళ్ళీ అడిగారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ స్థితిని పొందే వరకు మనం చెప్పుకుంటూనే ఉండాలి కాబట్టి చెబుతున్నాను. దయవుంచి అవకాశం ఉన్నవాళ్ళు, అంటే మీకు సమయం ఉండి వినటానికి అవకాశం ఉన్నవాళ్ళు, వెనక నేను చెప్పిన శీర్షికలు అనేకం ఉన్నాయి. ఇంచుమించుగా మొత్తం ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అనే దానికి సంబంధించినవి మాత్రమే శీర్షికలుగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా వినే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చాలా శీర్షికల్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా అది మనం అయ్యే వరకు, ఆ స్థితిని పొందే వరకు చెప్పుకుంటూ ఉండవలసిందే. అందుకని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పుడు వీరు అడిగింది ఏంటంటే, అనేకం వింటున్నాం ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలలో. ఒక శీర్షిక విని వీరు ఈ ప్రశ్న వేశారు. ఇప్పుడు మనం ఎన్ని విన్నా అంటే, అసలు మనసు ఎలా తయారవుతుంది ముందు అది తెలుసుకోవాలి. చాలాసార్లు చెప్పాను, మనసు అనేది ఎలా తయారవుతున్నది ఆ విషయం తెలుసుకుంటే, అసలు మనసు అంటే ఏంటి ఆ విషయం తెలుసుకుంటే, తర్వాత మనం దీని ప్రాసెస్ రొటీన్ లైఫ్ ఎలా ఉందో అలాగే ఉంది. అది ఊరికనే మరణము జన్మలు అని మనం అనుకుంటున్నాం. రొటీన్ లైఫ్ ఎలా సాగుతుందో జన్మలు కూడా అలాగే సాగుతాయి. అయితే అది ప్రాక్టికల్గా ఉండాలి, అద్భుతంగా ఉండకూడదు, మహిమలుగా ఉండకూడదు, నమ్మండి అన్నట్టుగా ఉండకూడదు. అర్థమయ్యి మనకి అది సహజంగా అర్థమై అవును ఇది నిజమే అనిపించేలా ఉండాలి. అది జ్ఞానం అంటే. ఒక పసిబిడ్డ పుట్టిన దగ్గర నుంచి తీసుకుందాం. మనకు తెలిసింది అక్కడి నుంచేగా. ఒక బిడ్డ పుట్టడం నుంచి మనకు తెలుసు. బిడ్డ ఎలా పుడుతుంది అంటే తల్లిదండ్రుల కలయిక వలన. బిడ్డ పుట్టినప్పుడు అమ్మ పక్కలో బిడ్డ ఉంది. బిడ్డకి ఏమైనా తెలుసా? మనం బిడ్డను చూస్తుంటాం, మనం బిడ్డలుగా వచ్చాం, గుర్తుండకపోవచ్చు. కానీ చాలామంది చిన్న బిడ్డలను పెంచే ఉంటారుగా అందరూ, లేదా చూస్తుంటారుగా. ఆ స్థితిని ఊహించలేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అందరికీ ఎక్కడో చోట అనుభవం అది. పసిబిడ్డగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ అమ్మ పక్కన పడుకోబెట్టారు. అమ్మ పక్కనే ఉంటుంది. ఆ బిడ్డకి అసలు ఏమైనా తెలుసా అంటే తెలియదు. అసలు నేను విన్నదాని ప్రకారం ఇది ఎంతవరకు కరెక్టో నాకు పూర్తిగా తెలియదు, కానీ 21 రోజుల వరకు అసలు ఆ బిడ్డకి అన్నీ కనపడటం కూడా సరిగ్గా కనపడదు. మనలాగా అన్నీ తలకిందులుగా రివర్స్గా కనపడతా ఉంటాయి అన్నది ఎక్కడో చదివాను. పూర్తిగా నాకు తెలియదు అసలు. అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. అంటే ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించాను అంటే, పుట్టిన బిడ్డ కళ్ళతో చూస్తుందని మనం అనుకుంటూ ఉండొచ్చు కళ్ళు తెరిచినప్పుడు. అసలు తెలియటం లేదు ఆ బిడ్డకేమి. అంటే బిడ్డకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఏమైంది ఆ తెలియని బిడ్డకి? అసలు ఆ బిడ్డ మాతృగర్భంలో ఉంది అప్పటి వరకు 9 నెలలు. అంటే అక్కడ వాతావరణమే వేరు. పూర్తి చీకటిలో ఉంది. అక్కడ వాతావరణం అంతా వేరు. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎవరైనా తెలియదు అంటే స్వయం అనుభవం లేదు. వివరంగా డాక్టర్లు చెప్పినయో గ్రంథాలు చెప్పినయో చెప్పుకోవచ్చు. దాంతో మనకు పని లేదు. మనకు తెలియదు అంతే. అంటే తెలియదు అంటే అనుభవం లేదు. బయటకు వచ్చి పడినాక బిడ్డ గర్భంలో ఉన్న తల్లి వాతావరణానికి భిన్నమైన ఒక ప్రత్యేక వాతావరణంలో వచ్చి పడింది. భూ వాతావరణంలో వచ్చి పడింది.
ఆ భూవాతావరణంలోకి రాగానే కొత్త ప్రదేశంలో కొత్త వాతావరణంలోకి వచ్చిన సెన్స్ బిడ్డకు తెలుస్తుంది. అందుకని బిడ్డ ఏడుస్తుంది. ఒకవేళ ఆ సెన్స్ తెలిసి బిడ్డ ఏడవకపోతే, అంటే సెన్స్ తెలియక ఏడవకపోతే, ఎందుకు ఏడుస్తుంది అంటే కొత్త చోటకి వెళ్ళినప్పుడు ఒక స్పందన, అది బిడ్డకు అప్పుడు ఉన్నది స్పందన, శబ్దము, ఏడుపే. దానికి ఏడుపు అని పేరు పెట్టాం మనం. ఏడుపు కాదు, అది శబ్దం. బిడ్డకు వచ్చిన మొదటి శబ్దం అది. తర్వాత నుంచి భాష నేర్చుకుంటారు. అది కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు బహుశా లోపల ఒక అభద్రతను కల్పించి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు అలవాటు అయిపోయినది మనకి ఎప్పుడు భద్రతగా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా సరే మనకు అలవాటు అయిపోయిన విషయాలు భద్రతగా ఉంటాయి. కొత్త దానికి వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షను, కొంచెం యాంగ్జైటీ, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా బిడ్డ ఏడుస్తుంది అనమాట. కొత్త ప్రదేశంలోకి వచ్చింది, బయటకు వచ్చింది, భూలోకంలోకి వచ్చింది. ఈ వాతావరణానికి స్పందించి ఏడుస్తుంది. ఏడవకపోతే మీరు చూడండి, డాక్టర్లు కదిపి కుదిపి ఏడిపిస్తారు. అంటే ఈ వాతావరణ స్పృహ కల్పిస్తారు. అప్పుడు ఏడుస్తుంది. ఏడిస్తే బిడ్డ బ్రతికి ఉన్నట్టు లెక్క. ఆ ఏడిపే బిడ్డ బ్రతికి ఉన్నట్టు. అందుకని బిడ్డ ఏడిస్తే బయట అందరు నవ్వుకుంటూ ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. కారణం ఏంటంటే బిడ్డ పుట్టింది బ్రతికి ఉందని. ఓకే, ఇది పక్కన పెట్టారు. ఇప్పుడు అక్కడ బిడ్డకి మనకు పాయింట్ ఏంటంటే బిడ్డకి అక్కడ ఏమీ తెలియదు. ఇది పాయింట్. అక్కడ నిజంగా బిడ్డకి ఏమీ తెలియదు, ఇందులో డౌటే లేదు. ఇప్పుడు తెలియటము అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? బిడ్డకి తెలియకుండానే లోపల ఆకలి అనే సెన్సేషన్ కలుగుతుంది. మాతృగర్భంలో ఉన్నప్పుడు అది డైరెక్ట్గా మాతృశక్తి బిడ్డలోకి వెళ్ళిపోయేలా ఒక ఏర్పాటు ఉంది. అదే బిడ్డని బయటకు వచ్చినాక నాభి దగ్గర ఉన్నటువంటి తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షన్ కట్ చేస్తారు, ఒక పైపుని. బిడ్డకి ఆహారం వెళ్ళి అక్కడి నుంచి తయారవుతుంది. ఇప్పుడు బయట ఆహారం తీసుకోవాలి బిడ్డ. లోపల స్పందన కలిగింది, శక్తి కావాలి, ఆహారం కావాలి. అప్పుడు ఆ స్పందనకి మళ్ళీ బిడ్డ ఏడుస్తుంది. ఏడుపు అనేది ఏంటి? అది ఏడుపు కాదు, మనం ఏడిచే ఏడుపు కాదు. నాకు డబ్బు లేదు, నాకు నొప్పిగా ఉంది, నాకు బాధగా ఉందని మనం ఏడుస్తామే. వాళ్ళకి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, ఈర్ష్యులు, అసూయులు, ఆ ఏడుపు కాదు. ఏడుపు బిడ్డ యొక్క మొదటి శబ్దము. అది ఒకటే తెలుసు బిడ్డకి, సహజంగా ఉంది అది స్పందన. అంటే ఒక సంకేతాన్ని ఇస్తుంది, నాకు కావాలి అని. అదొక సంకేతం. అప్పుడు తల్లి తీసుకొని బిడ్డకి పాలిస్తుంది. అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు పాలు ఇవ్వటం అని తల్లి పట్టుకున్నప్పుడు, ఎత్తుకున్నప్పుడు ఆ చేతుల స్పర్శ తెలిసింది. తన మంచం మీద పడుకోబెట్టినప్పుడు ఆ మంచము, ఆ దుప్పట్ల స్పర్శ తెలిసింది. తల్లిది హృదయానికి హత్తుకొని తల్లి యొక్క స్తనం ఆ బిడ్డ నోటిలో పెట్టినప్పుడు ఆ బిడ్డ నోటికి అందిన దాన్ని అప్రయత్నంగా చప్పరించింది, కదిపింది, పాలు వచ్చినాయి. అలా పాలు వస్తే తాగొచ్చని బిడ్డకు తెలిసింది. ఆ స్పర్శ తెలిసింది, పాల రుచి తెలిసింది, పాల స్పర్శ తెలిసింది. కాసేపుడికి కడుపు నిండింది, ఇంకా చాలనే హాయిగా ఉండిపోయింది. అంటే లోపల ఆకలి తీరిపోయింది. ఆకలి తీరటం అనేది తెలిసింది, ఆకలి కలగటం అనేది తెలిసింది. ఇవన్నీ తెలిసినాయి. అంటే లోపల కొన్ని తెలిసినాయి, ఆకలి కలగటం, ఆకలి తీరటం. బయట కొన్ని తెలిసినాయి, స్పర్శల ద్వారా, బయట నుంచి వచ్చిన పాల రుచి ద్వారా. ఇప్పుడు ఈ తెలిసినవన్నీ ఎక్కడ తెలిసినాయి అంటే బిడ్డ ఉన్నప్పుడు ఏముంది? అక్కడ బిడ్డ పుట్టగానే ఉంది, బిడ్డ ఉంది, బిడ్డలో ప్రాణం ఉంది. బిడ్డ ఏడిచింది అంటే ప్రాణం ఉందని. అదే ఇందాక అందుకని చెప్పాను, బిడ్డ ఒకవేళ ఏడవకపోతే కదుపుతారు, కుదుపుతారు. బిడ్డ ఏడిస్తే నవ్వుతారు. అంటే అర్థం ఏంటంటే బిడ్డలో ప్రాణం ఉంది. బిడ్డ ఏడవకపోతే దుఃఖిస్తారు. ఎందుకని అంటే బిడ్డలో ప్రాణం లేదు కాబట్టి కదలదు, చలనం లేదు. అది కారణం. అంటే ప్రాణం ఉంది, అంటే బిడ్డ ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఇప్పుడు ఆ శరీరానికి రుచుల ద్వారా, స్పర్శల ద్వారా జ్ఞానం తెలుస్తుంది. పాలు తాగటం, ముట్టుకోవటం. అక్కడి నుంచి నిదానంగా శబ్దాలు తెలుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి నిదానంగా దృశ్యాలు తెలుస్తూ ఉంటాయి. అంటే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలా బిడ్డ ఎదుగుతున్న కొద్దీ తెలుస్తుంటాయి. ఈ తెలుస్తున్నాయన్నీ ఎక్కడ తెలుస్తున్నాయి అంటే బిడ్డలో ఏముంది? శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఆ ప్రాణములో ఈ తెలుస్తున్నాయన్నీ ప్రింట్ అవుతున్నాయి.
అమ్మ పట్టుకున్న స్పర్శ, ఆ మంచం మీద పడుకోబెట్టినటువంటి ఆ దుప్పట్లో ఎక్కడ పడుకోబెట్టారో ఆ క్లాతుల స్పర్శ, పాల యొక్క స్పర్శ, రుచి, చుట్టూ అవుతున్న శబ్దాలు నిదానంగా ఎదుగుతున్న కొద్దీ వీటిని గ్రహించటం మొదలవుద్ది. తర్వాత నిదానంగా కొంతకాలానికి అమ్మను గుర్తుపట్టడం మొదలవుద్ది. అంటే కంటి చూపు సరిగ్గా సరయ్యి మనుషుల్ని చూసేలా తయారవుతుంది. అమ్మను గుర్తుపట్టడం, అమ్మ గొంతు గుర్తుపట్టడం, నాన్నను గుర్తుపట్టడం, నాన్న గొంతు గుర్తుపట్టడం, ఇంట్లో వాళ్ళను గుర్తుపట్టడం. అలాగే గుర్తుపట్టడం అనే ప్రాసెస్ అంతా ఏంటో తెలుసా? అది గుర్తు అంటున్నాం మనం. గుర్తు పట్టడం అంటే ఆల్రెడీ లోపల గుర్తుగా ఉంది. అది లోపల గుర్తుగా ప్రింట్ అయింది. ఎక్కడ? బిడ్డ శరీరం ఉంది, ఫస్ట్ ప్రాణం ఉంది. ఇప్పుడు ఇదంతా గుర్తు ఎక్కడ ఉంటుంది? ప్రాణశక్తిలో ఉంటుంది. శరీరము ద్వారా శరీరాన్ని నిలుపుతున్న ప్రాణశక్తిలో ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయి. ఆ ప్రాణశక్తిలో ఈ ప్రింట్ అయినటువంటి ప్రాణశక్తి అంటే ప్రాణశక్తి మొత్తంలో ప్రింట్ అవట్లా, ప్రాణశక్తిలో ఒక 1% కూడా ప్రింట్ అవట్లా. మొత్తం మనం జీవించిన జన్మంతా కూడా మిగిలిన 99% ప్రాణశక్తి అలా ఖాళీగానే ఉంది. తర్వాత తెలుస్తుంది ఆ విషయం మీకు. ప్రాణశక్తిలో కొంత భాగంలో ప్రింట్ అవుతుంది. ఆ కొంత భాగంలో ప్రింట్ అయినటువంటి దాన్ని మనసు అన్నారు. మిగిలిన ప్రాణశక్తి మనకు తెలియదు. అసలు మనకు తెలుస్తుందంతా కూడా గుర్తు పట్టడం అన్నాను చూసారా? ఆ గుర్తు ఉండటం ముందు. గుర్తు ఉండటం అంటే ఏంటి? ఆ స్పర్శ లోపల ప్రింట్ అయింది, గుర్తుగా ఉంది. ఆ రుచి లోపల ప్రింట్ అయింది, గుర్తుగా ఉంది. ఆ శబ్దం లోపల ప్రింట్ అయింది, గుర్తుగా ఉంది. ఆ దృశ్యం లోపల ప్రింట్ అయింది, గుర్తుగా ఉంది. ఇలా అన్ని గుర్తులుగా ఉన్నాయి. ఆ గుర్తులుగా ఉన్నాయి కనుక గుర్తుపడుతున్నాం బయట. ఇప్పుడు మనం పెద్దవాళ్ళమైనా అంతే, మనం గుర్తుపెట్టే విషయాలన్నీ ఇంతకు ముందు గుర్తులుగా మన లోపల ఉన్నాయి. ఇప్పుడు కొత్తవి చూసామనుకోండి, మళ్ళీ కొత్తగా వాటిని గుర్తు లోపల పెట్టుకుంటాం, తర్వాత గుర్తుపడతాం. ఇప్పుడు కొత్త మనిషి కనపడ్డాడు మనకి, ఆయన అప్పటి వరకు మనకు తెలియదు, లేదా ఆమె అప్పటి వరకు మనకు తెలియదు. అప్పుడే కొత్తగా చూసాం, ఏదో మాట్లాడారు మనతో పనుండి, అప్పుడు గుర్తు పెట్టుకుంటాం, గుర్తు పట్టడం ఉండదు. రెండవసారి కలిస్తే గుర్తుపడతాం. అలా మొత్తం మన మనసు అనేది గుర్తు పట్టేటువంటిది, గుర్తు పెట్టుకునేటువంటిది. ముందు గుర్తు పెట్టుకుంటుంది, తర్వాత గుర్తు పడుతుంది. ఈ గుర్తు పెట్టుకోవటం అనే ప్రాసెస్ మనలో ఉన్న ప్రాణశక్తిలో జరుగుతున్నది. ప్రాణశక్తిలో ప్రింట్ అవుతుంది. ప్రాణశక్తి శరీరాన్ని నిలిపి ఉంచుతూ, శరీర కదలికలన్నింటికీ మూలమవుతూ, శరీరములో ఉన్నటువంటి మొత్తము శరీరము ద్వారా, ఇంద్రియముల ద్వారా శరీర పనితీరును అది పనిచేసే విధముగా పనిచేయిస్తూ, దాని నుంచి లభించిన అనుభవాలను తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా సృష్టి తయారు చేసింది. ఇది మనకు తెలియదు ఇలాగే ఎందుకు ఉందా అనే దానికి సృష్టి మన శరీర నిర్మాణాన్ని అలా పెట్టింది అంతే. మిగిలిన మనకు తెలియదు. ఇలాగే ఎందుకు ఉండాలని దానికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఈ మనస్సు అని దాన్నే పిలిచారు, దానికి ఒక పేరు పెట్టారు మహాత్ములు. ఫస్ట్ ఏమన్నాం? బిడ్డ ఉన్నది అన్నప్పుడు బిడ్డ అని పేరు మనమే పెట్టుకున్నాం. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ ఉన్నది, బిడ్డ ఉన్నది అన్నది బిడ్డ అనే పేరు మనమే పెట్టుకున్నాం. ఆడబిడ్డ, మగబిడ్డ మనమే పేర్లు పెట్టుకున్నాం. బిడ్డకు ఏమున్నది? శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. శరీరం అనే పేరు మనమే పెట్టుకున్నాం, ప్రాణం అనే పేరు మనమే పెట్టుకున్నాం. ఇవన్నీ పేర్లు, ముందే తెలుసుకోండి. మనం పెట్టుకున్న పేర్లు, స్థితుల పేర్లు. ఇప్పుడు ప్రాణశక్తిలో కొంత భాగంలో గుర్తులు ఉంటున్నాయి. అన్ని శరీరము ద్వారా గ్రహించినవి, పంచేంద్రియముల ద్వారా గ్రహించినవి. ఆ ప్రాణశక్తి అని మరి దానికి ఇంతకుముందు ఇంకో పేరు ఉంది కదా. ఆ ప్రాణశక్తిలో గుర్తు ఉంటున్నాయి ఒక ప్రదేశంలో, ఒక చోట, కొంత భాగంలో అంతే. మరి ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి? ప్రాణశక్తి అంటే కుదరదుగా, ఆల్రెడీ ప్లెయిన్, దానికి ప్రాణశక్తి అని పేరు పెట్టాం. ప్రాణశక్తి అన్నప్పుడు ప్లెయిన్, అందులో ఏమి లేవు, ఉన్న శరీరాన్ని బతికించి ఉంచింది అంతే, ప్లెయిన్ అది. ఇప్పుడు గుర్తులు మరి ఉన్నాయిగా, అందులో జ్ఞాపకాలు ఉన్నాయిగా, గుర్తు పెట్టుకుంటుందిగా, అక్కడ ముద్రించబడుతున్నాయిగా, దానిని మనసు అన్నారు. అంటే ఇప్పుడు మనసు ఏంటి? ప్రాణశక్తి ప్లస్ శరీరముతో శరీరము పొందిన అనుభవాలు ఏమున్నాయో వాటి యొక్క గుర్తులు, వాటి గుర్తులు మాత్రమే జ్ఞాపకాలు మాత్రమే. అంటే ప్రాణశక్తి ప్లస్ శరీర అనుభవాలు.
మొత్తం శరీరం గ్రహించిన విషయాలు ఏవైనా సరే. అంటే రెండు ఉన్నాయి అందులో. ఒకటి ప్లేన్ ప్రాణశక్తి ఉంది, రెండు శరీరం తాలూకా విషయాలు ఉన్నాయి. ఈ రెండు మిళితమై ఉన్నాయి, పాలు నీళ్లు కలిసి ఉన్నట్టుగా. అది మనసు. అందుకని ఇప్పుడు ఇంక ఈ మనసు ఇలా నిత్యం మనం చేసే పనులతో, నిత్యం మన కదలికల్లో తెలిసిన వాటిని గుర్తుపడుతూ ఉంటుంది, తెలియని వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. గుర్తుపడుతూ ఉంటుంది, గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. గుర్తు పెట్టుకున్న విషయాలలోంచి కొన్నిటిని కదిపి శరీరమునకు గుర్తు చేసి వీటిని అనుభవిద్దాము అని చెబుతూ ఉంటుంది. ఈ అనుభవించే ప్రాసెస్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది, ఎందుకంటే లోపల గుర్తుగా ఉంది కనుక. మనసు చేసే పని ఒకటే ఎప్పుడు. ఒకటి గుర్తు పెట్టుకోవటం, రెండు గుర్తు చేయటం. ఈ గుర్తు చేయటం అనే ప్రాసెస్ ఏదుందో అదే ఆలోచనలు, అవే భావాలు మనకి కలుగుతున్నాయి. కలిగినప్పుడు వాటిని మనం అవసరాలను, కోరికలను, ఆశలను, అత్యాశలను, దురాశలను, లేదా మంచనో చెడునో ఏదో పేర్లు పెట్టుకున్నాం. కానీ అది గుర్తు చేయటం, గుర్తు చేయటం, గుర్తు పెట్టుకోవటం, ఈ రెండే చేస్తుంది మనసు. మళ్ళీ గుర్తు చేసినప్పుడు అన్నింటినీ గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు చేసామో అన్నిసార్లు మళ్ళీ గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఒకే విషయం, అంటే సపోజ్ ఉదాహరణకి మనం ఒక టీ తాగాం, మొట్టమొదటిసారి టీ ఎలా ఉంటుందని గుర్తుపెట్టుకుంది. మళ్ళీ రేపు గుర్తు చేసింది, మళ్ళీ టీ తాగాం. ఇప్పుడు రెండవసారి పాత గుర్తు పెట్టుకున్న దాని మీద మళ్ళీ గుర్తు పెట్టుకుంది. అంటే అది బలపడింది, అంటే బలం చేకూర్చుకుంది అదే ఒకదానిగా. మూడోసారి తాగాం, మళ్ళీ పాత విషయం మీదకి గుర్తెళ్ళి ఇంకా బలం చేకూరింది. అంటే బలం చేకూరటం అంటే ఏంటంటే ఇది చాలా విలువైనది, ఇది చాలా ఎక్కువ అవసరమైనది అని ప్రాధాన్యతనిచ్చుకుంటుంది. అది మనం ఎన్ని ఎక్కువ సార్లు చేస్తాము అనే ఒక విషయం మీద, చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్తో ఎంత శ్రద్ధతో చేస్తాము అనే విషయం మీద ఆధారపడి ఉంది గుర్తుపెట్టుకునే ప్రాసెస్. మనం తేలికగా పైన చేసే విషయాలు గుర్తుపెట్టుకోవటం కూడా తేలికగా పైన ఉంటుంది. మనం శ్రద్ధగా అమిత ఇష్టంతో చేసే విషయాలు ఒక్కసారి చేసినా సరే గుర్తుపెట్టుకోవటం కూడా శ్రద్ధగా అమిత ఇష్టంగా ఉంటుంది. మనం తేలికగా పైన చేసే విషయాలు అనేక సార్లు, వందల వేల లక్షల సార్లు చేస్తే అనేక సార్లు తేలికగా చేసినా మనం అవి ఒకదాని మీద ఒకటి అదే ప్లేస్లో అదే విషయంలో ముద్రింపబడుతూ, అంటే ఎక్కడ ఏది మొదటిసారి ముద్రింపబడిందో ఎన్ని ముద్రలైనా మళ్ళీ దాని మీద పడతా ఉంటాయి, వెళ్ళి పక్కన పడవు. అది అంత బలాన్ని చేకూర్చుకుంటూ ఉంటుంది. అందుకే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక సిగరెట్ తాగారు అనుకోండి, వాళ్ళేమీ అంత పెద్ద బలంగా ఇంట్రెస్ట్గా కోరికగా తాగరు. ఇప్పుడు ధనం సంపాదించాలి, ఎంతో కోరికగా ఇంట్రెస్ట్గా సంపాదిస్తాం, ఎందుకంటే బతకాలి కాబట్టి కష్టపడి పని చేస్తాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు అయితే మినిమం రోజుకి 8 గంటలు చేయాలి. ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు అయితే. అసలు కొన్ని ఉద్యోగాలు గవర్నమెంట్కి సంబంధించి ఐపీఎస్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు, మంత్రులు ఇలాంటి వాళ్ళు అయితే 24 hours అలర్ట్గానే ఉండాలి, ఎప్పుడైనా రావాలి, జాబ్ చేస్తూనే ఉండాలి అవసరాన్ని బట్టి. అలా ఇప్పుడు వ్యాపారస్తులైతే అసలు ఎప్పుడో పొద్దున్న 10 షాప్ తీస్తే రాత్రి 10 కట్టేస్తారు. సుమారు 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి డబ్బు అనేది మనం అధికమైన ఇంట్రెస్ట్తో, కోరికతో చేస్తున్నాం, ఎందుకంటే మన అవసరాలు తీరుస్తుంది కనుక. ఇప్పుడు ఒక అతను ఊరికి ఒక్క పొడి వేసుకుంటున్నాడు భోజనం చేసినాక, లేదా ఇంత సోంపు తింటున్నాడు, లేదా ఒక సిగరెట్ కాల్చాడు, అది తేలికగా పైన చేసేది. ఇప్పుడు స్నేహాలు చేస్తారు ఊరినే సరదాగా, ఏదో సినిమాలకు వెళ్తామని, కాలక్షేపానికి తోచక, ఇవన్నీ తేలికగా పైన చేసేది. అందులో ఎటువంటి బలీయత లేదు. కానీ తేలికగా పైన అనేక సార్లు చేయటం వలన, వేల సార్లు, లక్షల సార్లు చేయటం వలన, వందలు, వేలు లక్షలు అవటం వలన అది అతి బలీయంగా ముద్రించబడింది. తేలికదే మొదట, కానీ అనేక సార్లు చేయటం వలన బలీయత అయిపోయి ఇప్పుడు అది ఇష్టమైపోయి, కోరిక అయిపోయి, వ్యసనమైపోయి, మిగిలిన దేన్నైనా వదిలేస్తాం కానీ దీన్ని వదలలేని పరిస్థితికి వస్తాం. అందుకని తేలికగా చేసే వాటిని జాగ్రత్తగా ముందు గమనించి అలవాటు చేసుకోవాలి, కావాలా వద్దని. అవే వ్యసనాలు. ఇప్పుడు ఎవరికి మందు ఉంది, ముందు ఎవరికి అలవాటు ఉండదు. పుట్టుకతో మందు, సిగరెట్టు, తాగుడు, వ్యభిచారం, జోదం, ఈ మాదక ద్రవ్యాలు ఎందుకుంటే అలవాట్లు.
ఎవరికే ఉండవు, అందరూ మామూలుగా పుట్టినోళ్ళే. ముందు ఏదో ఎవరో పక్కన వాళ్ళని చూసి తేలికగా అలవాటు చేసుకుంటారు. అది అసలు పెద్ద విషయం కూడా కాదు. సరదాగా కలుస్తారు, సరదాగా ఏదో అలవాటు చేసుకుంటారు. ఆ సరదా అనేక సార్లు చేయడం వల్ల నిజమైపోద్ది. అంటే బలీయత పెరుగుతుంది. మొదటి ముద్ర, ఇప్పుడు టీ అనే మొదటి ముద్ర ఎక్కడ పడిందో, మీరు టీని ఎన్ని వేల సార్లు తాగుతారో అన్ని వేల సార్లు ఆ మొదటి ముద్ర మీదే ముద్రపడే ఆ టీ అనేటువంటిది బలపడుతూ ఉంటుంది. అంతే, బలపడిపోతూ ఉంటుంది. ఆ గుర్తు, జ్ఞాపకం ఎంత బలపడిందో అంత కోరిక అవుతూ ఉంటుంది, అంత అవసరం అనిపిస్తూ ఉంటుంది. అది అవసరం కాకపోవచ్చు కానీ అనిపిస్తుంది మనకి. ఎందుకని అనేక సార్లు చేయటం వలన దాన్ని మన శరీరం నమ్ముతూ ఉంటుంది. మన శరీరానికి అసలు సత్యము నిజము ఏమీ తెలియదు. ఇప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు అక్కడ ఏ సత్యము లేదు, ఏ నిజము లేదు. మనం ఏం చూపించాము, ఏం వినిపించాము, అనేక సార్లు దేన్ని పదే చూపిస్తున్నామో అదే శరీరం సత్యంగా నమ్ముతూ ఉంటుంది. మొత్తం శరీర కణజాలం అంతా దాన్ని సత్యంగా భావించుకుంటూ ఉంటుంది. అది నిజంగా బయట సత్యమా కాదా అనే దాంతో పని లేదు. అక్కడ మనకు సత్యమై కూర్చుంటుంది. అదే మనసు. ఈ మొత్తం ప్రాసెస్ అంతా మనసు. అందుకని ఎందుకు వ్యసనాలు వదలలేరు, ఎందుకు చెడులు వదలలేరు, ఎందుకు మోసాలు వదలలేరు, ఎందుకు అన్యాయాలు వదలలేరు, ఎందుకు దొంగతనాలు వదలలేరు, ఎందుకు దుర్మార్గాలు వదలలేరు అంటే పైన సరదాగా మొదలుపెట్టారు. దాన్ని అనేక సార్లు చేశారు. అనేక సార్లు చేయటం వలన అవి బలపడిపోయినాయి, బాగా బలపడిపోయి ఇప్పుడు వ్యసనాలు అయిపోయినాయి, అలవాట్లు అయిపోయినాయి, మిగిలినన్నింటినీ డామినేట్ చేసేసినాయి. అందుకని చాలా మందికి తెలుసు నేను అబద్ధం ఆడుతున్నాను, ఆడకూడదు, ఎందుకు ఊరికి ఇక్కడ విషయాలు అక్కడ చెబుతాను, అక్కడ విషయాలు ఎక్కడ చెబుతాను, ఆ విన్న వాటికి ఇంకో 4 కలిపి చెబుతానని తెలుసు వాళ్ళకి పాపం. కానీ అలవాటు అయిపోయి నోరు ఆగదు, చెప్పకపోతే మనసు ఊరుకోదు. అసలు ఎవరికైనా సరే దేవుడు కనపడితే దేవుడికి కూడా చెప్పేస్తాం, అలాగే ఉంటుంది. ఆ విషయాలు చెప్పకపోతే లోపల దూరుకోదు, ఏమి లేదు, అలవాటు అయింది ఊరికనే చెప్పటం. ముందు మాట్లాడటం అని అలవాటైంది. సొల్లువాగుడు, ఊరికి ఏదో ఒకటి మాట్లాడాలి టైంపాస్కి. తర్వాత ఏమైంది, మాట్లాడినాక మనం మాట్లాడుతుంటే ఎదుటోళ్ళు మాట్లాడతారు. మాటలన్నీ ఏముంటాయి మనకి, మనం మనుషులతోనే ఉన్నాం, వాళ్ళు మనుషులతోనే ఉన్నారు. మనుషుల గురించి మాట్లాడుకుంటారు. ఏదో మనుషులకు అవసరమైన విషయాలు ఉంటాయి. అందుకని అక్కడే తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో ఇంకోళ్ళకి చెబుతాం. ఒకరితో కాదు, మన సంబంధాలు బోల్డ్ మందితో ఉంటాయి. వీళ్ళకి చెబుతాం, వాళ్ళకి చెబుతాం. అలా మనకి తెలియకుండా విషయాసక్తి పెరిగిపోయి, వాగుడు పెరిగిపోయి, ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే మనుషులు కనపడకపోయినా ఫోన్లు చేసి, ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయిగా, వీళ్ళ వివరాలన్నీ వాళ్ళకి అందజేయటం, వాళ్ళ వివరాలన్నీ వీళ్ళకి అందజేయటం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానని ప్రశ్న వేసుకుంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, శూన్యం. దీనివలన అసలు ఎన్నో రకాల జీవితాలు అల్లకల్లోలం అయిపోయి ఘర్షణలు వస్తుంటాయి. వీళ్ళ జీవితాలు పోతాయి, వాళ్ళ జీవితాలు పోతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. కానీ పైన తేలికగా తోచక చేసుకున్న అలవాటు ఎంత పెద్ద అలవాటై వ్యసనమై ఎన్నో జీవితాలను అస్తవ్యస్తం చేసేస్తుంది. అసలు ఈ వాగుడు ఇక్కడ అక్కడ చెవటం, అక్కడ ఇక్కడ చెవటం అనే అలవాటు మించిన ప్రమాదకరమైంది ఇంకోటి లేదు. ఎందుకంటే తాగేవాడు ఆడిపోతాడు, ఆడు తాగుతున్నాడు కాబట్టి ఆడిపోతాడు. కాకాట ఆడేవాడు ఆడిపోతాడు. వ్యభిచారం చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ పోతారు. సిగరెట్లు తాగేవాళ్ళు వాళ్ళతో పాటు ఆ పొగను కొంచెం రోడ్ల మీద వదిలి పక్క వాళ్ళని కూడా తీసుకుపోతారు. కొంతవరకే ప్రమాదం ఇది. కానీ ఈ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారే, అనవసరపు మాటలు చెప్పేవాళ్ళు, విషయాసక్తి అంటారు. అనవసరమైనవి తెలుసుకుంటారు, అనవసరమైనవి చెబుతారే, వీళ్ళు మొత్తం ఎంతో మందిని భ్రష్టు పట్టించేస్తారు. కానీ అది పట్టిస్తున్నట్టు ఈ వ్యసనాల్లో కనపడదు. తాగుడు, పేకాట, జోదము, వ్యభిచారం, మాదక ద్రవ్యాలు, దొంగతనాలు, మోసాలు, ఇలాంటి నేరాల్లో అది కనపడదు. కానీ చాలా పెద్ద ప్రమాదకరమైంది అది, అన్నిటికంటే ప్రమాదకరమైంది అది. మనుషుల హృదయాలను నాశనం చేసేస్తుంది, లోపల హృదయాలను నాశనం చేసేస్తుంది. ఎందుకు ఇది అంత బలంగా చెబుతుందంటే, ఆ ప్రవృత్తి ఉంటే మానుకోండి, అది చాలా తేలికైన విషయం. ఎందుకు ఊరికనే ఇక్కడ ఎన్ని అక్కడ చెప్పటం, అక్కడ ఎన్ని ఇక్కడ చెప్పటం, ఏమొస్తుంది? విన్న నీకు ఏమీ రాదు, తెలుసుకున్న వాళ్ళకి ఏమీ రాదు. నువ్వెవరి గురించి చెప్పావో వాళ్ళకి అసలు ఏమీ అవ్వదు. మీరు ఊరిని రహస్యంగా చెప్పుకుంటూ ఉంటారు అంతే. అది అత్యవసరం, ఏదన్నా నిజంగా అవసరం, ప్రాణం మీదకి వచ్చింది చెప్పడం తప్పు కాదు. అనవసరం ముందే చెబుతున్నాయి ఇక్కడ, అనవసర విషయాలు. అత్యవసరమైన పలానా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి బాబు అని మనకు తెలిస్తే చెప్పడం తప్పు కాదు. అంతవరకు అది కరెక్టే, జస్ట్ అంతే అయిపోయింది అక్కడికి, స్టోరీ క్లోజ్. అనవసరాలు చెబుతున్నాను. ఇది విషయాసక్తి అని ఒక జబ్బు. మిగిలినవన్నీ డేంజరస్గా కనపడుతుంటాయి వ్యసనాలు. ఏంటి, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, హత్యలు, వీటితో సహా అన్ని డేంజర్గా కనపడుతుంటాయి.
ఇప్పుడు హత్యలు చేసేవాడు ఎన్ని చేస్తాడు? 1 చేస్తాడు, 2 చేస్తాడు, 10 చేస్తాడు. ఆ తర్వాత ఆడు ఎక్కడ ఉంటాడు? దొరికిపోతాడుగా మొదటి దానికి. దొరకపోతే 10 చేస్తాడు. దొంగతనాలైనా ఇంతే, దొరకపోతే 100 చేస్తాడు. మానభంగాలైనా ఇంతే, దొరకపోతే 4-5 చేస్తాడు. దొరికితే మొదటి దానికి అయిపోయాడు, ఇంకా చేయడానికి ఉండదు. కానీ ఈ మనుషుల మనసులను మెదళ్లను పొల్యూట్ చేయటం అని, మొత్తం విషయాలను సేకరించటం, ఇంకోళ్ళకి అందించటం అనేది ఎన్ని జీవితాలను ఎన్ని రకాలుగా నాశనం చేసేసిందో నాకు తెలుసు. అలాంటి మనుషులు నాకు బాగా తెలుసు. మన సొంత వాళ్ళలోనే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, మనతో మంచిగానే ఉంటారు, నవ్వుతున్నట్టే ఉంటారు. సర్వ జీవితాలు నాశనం అయిపోతుంటాయి. అటైపోళ్ళు ఇటైపోళ్ళు, వాళ్ళే కూడా నాశనం అయిపోతాయి. ఇంతకీ చిత్రం ఏంటంటే వాళ్ళే కూడా నాశనం అవుతాయి, కానీ వాళ్ళకి పాపం తెలియదండి. ఏంటి తెలుసు, వ్యసనానికి అలవాటు పడిపోయారు. ఒక తాగుబోతోడు కంటే వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, వాగుబోతులు వీళ్ళు. అందరికంటే ప్రమాదం ఎవరితో అంటే వాగుబోతులతో. అలా అని ఇప్పుడు మనం చెప్పుకుంటుంది కూడా వాగుడే, కానీ ఇది జ్ఞానం, మంచి విషయం. మంచి విషయాలు చెప్పండి, మనుషుల్లో ఉన్న మంచిని చెప్పండి. వాళ్ళు మంచోళ్ళు అయితే అండి, వీళ్ళు పలానా వాళ్ళు ఎంత మంచోళ్ళు ఇలా చేశారు, నా మంచిని చెప్పండి. మంచిని ఎవడు చెప్పడు. లేని చెడును కూడా కల్పించి వాడికి ఆపాదించి చెబుతారు, లేదా ఆమెకు ఆపాదించి చెబుతారు. అలాంటి చేయకండి, వాగుబోతులు కాకండి. ఎందుకంటే ప్రపంచంలో అతి ప్రమాదకరమైన వాళ్ళు వాగుబోతులు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ దొరికేస్తారు. ఈ వాగుబోతులకి శిక్షలు లేవు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఏమని నా గురించి పలానా వాళ్ళకి ఇలా చెప్పారంటే శిక్ష లేదు. ఆ పోలీసులు బట్టి ఊరుకోవా, చెప్తే ఏమైంది? పొడిసాడా చెప్పు, కొట్టాడా చెప్పు, ఎత్తుకుపోయాడా చెప్పు, మోసం చేశాడా చెప్పు. ఊరికి నేను నోటి మాటలు చెప్పాడంటే, ఏదో నీ గురించి చెడు చెప్పాడంటే ఏం చేయం మేము? ఒట్టు వాగుడికి అంటారు. నిజమే, దానికి ఏమున్నట్టు కనపడదు, కానీ జీవితాలు నాశనం అయిపోతుంది. ఎంతోమంది అయిపోయినాయి అలా, నాకు తెలుసు. ఇప్పటికే అయిపోతానే ఉంటాయి. అలా నా జీవితం మీద ఎంతో ప్రభావం చూపించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మనం ఏం చేయలేం. ఆ వాగుబోతులతో మనం ఏం చేయగలం? అసలు ఏ చెడుతో అయినా మనం ఏం చేయగలం? చెడు వాళ్ళ లక్షణం అది. విషయానికి చెబుతున్నా, ఇది మనసు. ఆ మనసు అంటే ఏంటి? మొత్తం గుర్తు పెట్టుకున్నది. ఏదో సమయం వచ్చింది కాబట్టి వాగుబోతులు చాలా డేంజర్ అని చెప్పాను. ఆ వాగుడు గుణం మనలో ఉంటే, వాగుబోతులు అంటే ఏంటి? చెడుని ప్రచారం చేసేవాళ్ళు, చెడుని ఇక్కడిదక్కడికి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, చెడుకి బ్రిడ్జిలుగా వారధులుగా ఉండేవాళ్ళు. మంచిని చెప్పేవాళ్ళతో ఏ ప్రమాదం లేదు. మాట అవసరమనే కదా సృష్టి పెట్టింది. మాట్లాడకపోతే అసలు జీవితం, కమ్యూనికేషన్లు ఎలా సాగుతాయి? అందుకని ఎప్పుడు నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనేదే ప్రాబ్లం ఇక్కడ. దాన్ని రాంగుగా వాడేవాళ్ళు వాగుబోతులు. అన్ని రకాల దుర్మార్గుల కంటే ప్రమాదకరమైన వీళ్ళు, దొరకని దొంగలు. అలాంటి మనస్తత్వం ఉంటే మనం మార్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు ఎవరో వేరే వాళ్ళు, బయట వాళ్ళు గుర్తు రాకూడదు. మీకు మీరు గుర్తు రావాలి, మిమ్మల్ని మీరు ఎత్తుక్కోవాలి. నాలో ఈ గుణం ఉందని. ప్రతి మనిషిలో ఉంటుంది ఈ గుణం ఎంతో కొంత. కాబట్టి ఉంటే మార్చుకోండి. అనవసరం ఇప్పుడు చెప్పి ఏం చేస్తాం? ఒక ప్రశ్న మీరే వేసుకోండి. ఏముంది, ఏదో తెలిసింది వాళ్ళ గురించి. ఇప్పుడు ఏంటి వెళ్ళి ఊరంతా చెప్పి ఏం చేస్తాం? ఎందుకు చెప్పటం అసలు ఊరంతా? దానివల్ల ఏంటి ఉపయోగం మనకి? ఒక్క ప్రశ్న మీరు వేసుకుంటే అది అక్కడికి ఆగిపోద్ది అసలు. మళ్ళీ చదువుతున్నా, నిజంగా అవసరం అయ్యి పలానా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మీకు సంబంధించిన వాళ్ళని మీరు హెచ్చరిస్తే తప్పేం లేదంటున్నా. అంతవరకు అయిపోయింది, ఆ స్టోరీ క్లోజ్ అంతే. ఆ విషయం మీకు తెలుసు కాబట్టి మీ వాళ్ళు ఎవరన్నా నష్టపోతారేమని మీ వాళ్ళ వరకు మీరు చెప్పడం తప్పు కాదు. దాన్ని పురాణాలుగా ఇతిహాసాలుగా చెప్పక్కర్లా, జ్ఞాన బోధలు చేసుకున్నట్టు చెప్పుకోక్కర్లా. అది జబ్బు. వాళ్ళు వాగుబోతులు. అయిపోయింది. ఇది ఇప్పుడు మనసుకు వస్తున్నాం. ఇది మనసు. ఈ మనసు మొత్తం ఇప్పుడు మీకు అర్థమైందిగా. మనస్సు అంటే ఏంటి? ప్రాణశక్తి ఉంది, శరీర సంబంధిత ప్రపంచం నుంచి మనం గ్రహించిన మొత్తం విషయాలన్నీ ఉన్నాయి అందులో. మనసు ప్రాణశక్తిలో ఉంది. మనసు ప్రాణశక్తికి భిన్నమైంది కాదు. అలానే మొత్తం మనసు ప్రాణశక్తి అంటే మొత్తం మనసు మొత్తంగా ప్రాణశక్తి కాదు. ప్రాణశక్తి ప్లెయిన్గా అలాగే ఉంది. మనసు ఎంత ఉంటుంది అంటే ప్రాణశక్తిలో, ప్రాణశక్తి 100 అనుకోండి, అందులో 1%లో 1000 వంతు కూడా ఉంటుందేమో, ఉండకపోవచ్చు. ఎందుకని? అనంత విశ్వంలో మనం ఒక చిన్న ధూళి కణం. ఆ ధూళి కణంలో మనసు ఇది. మరి విశ్వం మొత్తానికి ఉందిగా. ఎంత విశ్వం ఉంది? విశ్వం మొత్తం ప్రాణశక్తిగా. ఎన్ని జీవుల్లో ఉంది? ఎంత ప్రాణశక్తి ఉంది? అలా చూసుకున్నప్పుడు
ఆత్మజ్ఞానంలోకి వస్తే విశ్వము మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తి ఒకటే. జీవుల్లో ప్రాణశక్తి అన్నాం, అది మనం దాన్ని కొంచెం సాధన చేసి తెలుసుకుంటే, ఇంతకుముందు అనేక శీర్షికలు చెప్పాను, వినండి అవి. ఇది మనసు గురించి ఆయన అడిగారు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాట్లాడుకుందాం, అంటే దీన్ని ప్రత్యేకతగా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుకుందాం. మీరు అనేక శీర్షికలు ఇంతకుముందు చెప్పాను ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి గురించి, అవేనండి. ఈ ఆత్మశక్తి మనలో ఉన్నప్పుడు ఏది ప్రాణశక్తి అన్నామో, విశ్వం మొత్తం ఉన్నది ఒకటే ఆ ప్రాణశక్తి, అప్పుడు దాన్ని ఆత్మశక్తి అన్నారు అంతే. అంటే ప్రాణశక్తి అన్నా ఆత్మశక్తి అన్న ఒకటే. ప్రాణిలో ఉంది కనుక ప్రాణశక్తి అన్నారు, విడిగా దాన్ని చెప్పదలిచినప్పుడు ఆత్మశక్తి అన్నారు. కాబట్టి మన మనసు అనేది అనంత ఆత్మశక్తిలో, మనలో ఉన్నటువంటి అనంత సర్వవ్యాపక ప్రాణశక్తిలో, అది ఎంత ఉంటుంది, అపరిమితం. అందులో ఈ మనసు ఎంత, ఒక ధూళి కణం కదా మనం అన్నప్పుడు, మొత్తం మనసుని అర్థం చేసుకోవడానికి మనకు తెలిసిన లెక్కల ప్రకారం 100% అనుకుంటే, ఆ 100ని 1 చేస్తే, ఆ 1ని మళ్ళీ 1000, 1,00,000, 1,00,00,000 చేస్తే ఆ 1,00,00,000 వంతు కూడా ఉండకపోవచ్చు విశ్వంతో పోల్చుకుంటే. కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నానంటే, మనసు మొత్తం ప్రాణశక్తి కాదు, ప్రాణశక్తిలో కొంత భాగం. ఎలా, ఇది మీకు అర్థం అవ్వాలి అంటే, సముద్రపు కెరటాలు, తరంగాలు అంతే, సేమ్ పోలిక అంతే. ఆ రేషియో అంతే, ఇది అంతే ఉంటుంది, అంతకంటే ఉండదు, ఎక్కువ ఉండదు. సముద్రంలో అలలు, తరంగాలు, కెరటాలు ముందుకు వస్తా వెనక్కి వెళ్తా ఉంటాయి చూడండి. ఇప్పుడు అలలుగా ఎగిసిపడింది ఏంటి, సముద్రపు నీరే. తరంగాలని దేన్ని పిలిచాం, సముద్రపు నీరే. కెరటాలని దేన్ని అన్నాం, వాటిని, అన్నీ ఒకటే. అది ముందుకు కదిలి వెనక్కి వెళ్తుంది, ఎక్కడ, సముద్రంలోనే. సముద్రంలోనే ఆ కదులుతున్న కెరటాలు మొత్తం సముద్రమా? కాదు, సముద్రంలో అతి స్వల్ప భాగం, ఆ ముందు భాగం అంతే. సముద్రం అనంతంగా వెనకాల నిశ్చలంగా ఉంది. ఎడ్జికున్నటువంటి ఆ ముందు భాగంలో తరంగాలు ఎగిసిపడుతున్నాయి అంతే. ఎందుకని అలా, అది శక్తి కనుక. నిశ్చలంగా ఉందంటే జడ పదార్థం కాదు, అది శక్తి కనుక. ఆ శక్తి యొక్క చలనం అది అంతే. ఎంత కదిలింది అంటే, తరంగాలు ఎంత కదులుతున్నాయో, సముద్రం 100 అనుకోండి, మొత్తం ఎంత సముద్రం ఉందో చూడండి, తరంగాలు ఎక్కడి నుంచి ఎంతవరకు కదిలి ఎంతవరకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి చూడండి. 1%లో మళ్ళీ తీసి దాన్ని వేసుకుంటా 1000, 1,00,000 వేసుకుంటూ వస్తే 1000, 1,00,000 వెళ్తుంది అంతే. అంటే లెక్కలు కొలవలేంగా, ఉదాహరణ అర్థం చేసుకోవటానికి, అంత తక్కువ అని. సముద్రంలో కెరటాల రేషియో ఎంతో, మన ప్రాణశక్తిలో మనసు రేషియో అంత. సింపుల్ అంతే. అంటే ప్రాణశక్తి మొత్తం మనసు కాదు అని చెబుతున్నాను ఇక్కడ. అయితే మనకు ఏం తెలుసు, అనుభవంగా ఏం తెలుసు, మనసే తెలుసు. శరీరం తెలుసు, శరీరం నేనే పదార్థం మనకు తెలుస్తూనే ఉంది. మనం కదిలేది, తిరిగేది, పడుకునేది, లేచేది, తినేది, తాగేది, అనుభవించేది శరీరంతోనే. కాబట్టి శరీరం నేనే అన్న దాంట్లో అసలు డౌటే లేదు, పక్కాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాం మనం. డౌట్ ఏంటి, ఫిక్స్ అయిపోయి ఉన్నాం అందులో. మనసు కూడా మనకు అనుభవంగా ఉంది, ఎందుకంటే జ్ఞాపకాలు, గుర్తులు, ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి మనసు కూడా ఉంది. మనసును కూడా ఐడెంటిఫై చేయగలం. ప్రాణశక్తి మనకు తెలియదు, ఎందుకని అది ప్లెయిన్ కాబట్టి. ఇక మిగిలిన ప్రాణశక్తి వివరాలన్నీ అనేక ఆత్మజ్ఞాన శీర్షికలు చెప్పుకున్నాం, వెనక బోల్డ్ ఉన్నాయి, వినండి. ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అసలు మనం చనిపోయినప్పుడు ఈ మనసు ఏమవుతుంది, ఇది వీరి ప్రశ్న. ఫస్ట్ ప్రశ్నలో మొదటి భాగం అంటే, మనం నిద్రపోయినప్పుడు ఈ మనసు ఏమవుతుంది? సేమ్ చనిపోవడం అనేదిగా, నిద్రపోవటం కూడా చనిపోవటం లాంటిదే. చిన్న నిద్ర ఇది, అది శాశ్వత నిద్ర. చనిపోవటం అంటే ఏంటో తెలిసే ఇక లేవం తిరిగి. నిద్రపోవటం అంటే ఏంటో తెలిసే పొద్దున్నే లేస్తాం అంతే. కానీ నిద్రపోయినప్పుడు, చనిపోయినప్పుడు జరిగింది ఒకటే, నేను అన్న స్పృహ నాకు లేదు, నేను అన్న ఎరుకు నాకు లేదు. కానీ నిద్రలోంచి లేవగలను, మరణంలోంచి తిరిగి లేవలేను, అంతే జరిగింది. ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఈ మనసు ఏమైంది అంటే, ఏం అవ్వలేదు, శరీరం నిద్రపోయింది. శరీరం నిద్రపోయింది కనుక కదిలే మనసు కదులుతూనే ఉంది. శరీరం కూడా కదులుద్దేమో అని ట్రై చేసింది, కానీ శరీరం నిద్రపోయింది.
అప్పుడు మనసుకు అర్థమైంది, నేను కదులుతున్నాను కానీ అనుభవించడానికి నాతో సహకరించే శరీరం లేదు, అది నిద్రపోతుంది, కాబట్టి నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటానని మనసు కూడా నిద్రపోయింది. అంటే మనసు ప్రాణశక్తిలో అణిగిపోయింది. అంటే సముద్ర కెరటాలు ఎగిసి పడకుండా సముద్రంలో అణిగిపోయినాయి. అక్కడే ఉన్నాయి, అణిగిపోవటానికి సముద్రంలోనే ఉంది, ఎగిసి పట్టలేదంటే అదే నిద్ర. మనసు కూడా నిద్రపోయింది. ఇప్పుడు మనసు నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది. నేను అన్న భావన కానీ మనకు సంబంధించిన విషయాలు కానీ మనకు గుర్తున్నాయా? ఏమీ గుర్తులేవు. అంటే మనకు నేను అన్న ఐడెంటిటీ దేంతో కలుగుతుంది? మనసుతో కలుగుతుంది, శరీరంతో కలుగుతుంది. ఈ రెండూ నిద్రపోయినప్పుడు ప్రాణశక్తి ఉన్నది, ఎందుకంటే శరీరం బతికే ఉన్నది. నేను లెగుస్తాను పొద్దున్నే. చనిపోయినప్పుడు ఏం జరిగింది? ప్రాణశక్తి లేదు, అందుకని తిరిగి లేవలేకపోతున్నాను. బిడ్డ పుట్టినప్పుడు కూడా ఏడవకపోతే, ఏడవటం అనేది మనలాంటి ఏడుపు కాదు. డబ్బు కావాలని ఏడుపు, కోరిక తీరలేదని ఏడుపు, వాళ్ళు ఎవరో తిట్టారని ఏడుపు, వీళ్ళు ఎవరో అన్నారని ఏడుపు, వాళ్ళు పొగడలేదని ఏడుపు, వీళ్ళు ఎవరినో పొగిడారని ఏడుపు, అలాంటి ఏడుపులు కాదు. శబ్దము, దానికి పేరు పెట్టాం అంతే. అదొక శబ్దము, స్పందన. ఆ శబ్దము బిడ్డకు రాకపోతే బిడ్డ చనిపోయినట్లే. అందుకని కదిపి చూస్తారు డాక్టర్లు, కాసేపు ట్రై చేస్తారు. ప్రాణం లేకుండా పుడితే శబ్దం రాదు. అంటే ప్రాణము శరీరాన్ని కదిపి ఉంచుతుంది, కదిపేలా సహకరిస్తుంది లోపల. ఇప్పుడు చనిపోయినప్పుడు ఏం జరిగింది? ప్రాణం లేదు, అందుకని తిరిగి లేవటం కుదరదు. నిద్రపోయినప్పుడు ఏమైంది? ప్రాణం ఉంది, మనసు లేదు, శరీరం లేదు, అందుకని నాకు తెలియట్లేదు. అంటే ప్రాణశక్తికి తనకు తాను తెలిసేలా లేదు, నేను అనే భావనలో అసలు లేదు. ప్రాణశక్తికి ఏ భావన లేదు, నేననే భావన కూడా లేదు. ఒకవేళ నేననే భావన ప్రాణశక్తికి ఉండుంటే నిద్రలో మనకు తెలుస్తుంది. శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, కానీ నేనున్నానని తెలుస్తుంది. మనకు అది నిద్రలో అది కూడా తెలియట్లేదుగా. మనసు నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది. నేను అంటుంది ఏంటి? శరీరంతో మిళితమైన మన భావన. నేను అంటుంది ఏంటి? శరీరంతో మిళితమైన మనసు. ఇది నేను అంటుంది. అది ఒట్టి నేను కాదు, ఇది నేను. ఇది నేను అని చెబుతుంది ఏంటి? మనసు, భావన. ఇది నేను అనుకుంటుంది మనసు. అందుకని మనసు నిద్రపోతే ఇది నేను అన్న భావన కూడా లేదు. అంటే ప్రాణశక్తికి నేను అనే భావన కూడా ఉండదు. ఆ విషయం తెలుసుకోండి, స్పష్టంగా తెలుసుకోండి. ఏ భావన ఉండదు. అలానే ప్రాణశక్తి లేదా? ఉంటుంది, ఉందిగా. బతికే ఉన్నాగా, లేస్తున్నాగా. చనిపోతే ప్రాణశక్తి లేదుగా. అంటే ప్రాణశక్తి అభావము, ఏ భావము లేనిది. భావాలుంటే అది మనసు, భావాలతో కదిలి పనులు చేస్తుంటే అది శరీరం. ఇది జరిగింది. ఇప్పుడు ఈయన అడిగినది ఏంటి? చనిపోయినప్పుడు మనసు ఏమవుతుంది అంటే, నిద్రపోయినప్పుడు మనసు ఏమైంది? ప్రాణశక్తిలో ఇమిడిపోయింది, అణిగిపోయింది. అంటే కెరటాలు సముద్రంలో అలా ఉండిపోయింది, ఎగిసి పడకుండా. ప్రాణశక్తి, ఇప్పుడు మనసు అంటే ఏంటో తెలుసా? ప్రాణశక్తిలో గుర్తున్న భాగం ఎగిసి పడటమే, సముద్ర కెరటాల్లాగా. ఆ ఎగిసి పడేది మనసు, నిశ్చలంగా ఉండేది ప్రాణశక్తి. ఎగిసి పడకుండా నిద్రలో ప్రాణశక్తి నిశ్చలంగా ఉండిపోయింది, ప్రాణశక్తిలో కలిసిపోయింది, ఎగిసి పట్టల. అందుకని మనకు తెలియట్లే, అది కూడా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఎగిసి పెడితే మనకు ఆలోచనలు, భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. నిద్రలో ఎలా అయితే అది ప్రాణశక్తిలో ఉండిపోయిందో, మరణించినప్పుడు, మరణము అంటే ఏం జరిగింది? ఇప్పుడు మనం బిడ్డ పుట్టినప్పుడు ఏముంది? బిడ్డ ఉంది, బిడ్డ శరీరం ఉంది. శరీరానికి ప్రాణశక్తి ఉంది. శరీరము ప్రాణశక్తి కలిసి ఉంటే బిడ్డ ఉంది, బతుకుంది అని చెబుతున్నాం. అక్కడి నుంచి ఏమైంది? బిడ్డ బతుకుతూ అన్ని గుర్తిస్తున్నప్పుడు మనసు ఏర్పడింది. ప్రాణశక్తిలో ముద్రింపబడిన విషయాలు మనసైనవి. అంటే మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది, మూడు ఉన్నాయి. ఇప్పుడు చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరం చనిపోతుంది, కానీ ప్రాణశక్తిలో ఉన్న మనసుకు చావు లేదు. ఎందుకనంటే అక్కడ పదార్థం లేదు, అది ప్రాణశక్తే. కెరటాలకు ఎప్పుడూ అంతం లేదు, ఎందుకంటే అవి సముద్రపు నీళ్లే. కెరటం చచ్చిపోవటం లేదు. ఎగిసిపడి ముందుకు వచ్చి మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది, మళ్ళీ ఎగిసిపడి ముందుకు వచ్చి మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది, ఎందుకంటే అది సముద్రపు నీరే. అలాగే మనసు ప్రాణశక్తితో కలిసే ఉంది, కాబట్టి దానికి నశింపు లేదు.
నశించటం లేదు. ఎందుకని అది పదార్థం కాదు, కేవలం అక్కడ జ్ఞాపకం అంతే. అది ఒక భావం ఉంది అక్కడ అంతే, దానిలో పదార్థమే లేదు. పదార్థం నశించిపోయింది, అదే శరీరం. అది చనిపోవటం. అంటే చనిపోయినప్పుడు ఏం జరిగింది? పదార్థం అనే శరీరం, మాంస శరీరం నశించిపోయింది, మనసు ప్రాణము అలా ఉండిపోయింది. అయితే ప్రాణంలో మనసు ఉంది. ఇప్పుడు ఎగిసిపడే అలలు ఉన్నాయి. ప్రాణశక్తికి నేనన్న భావన లేదు. ఎందుకని నిద్రలో మనకు నేనన్న భావన లేదు. అదే సాక్ష్యం. ఇక్కడ నమ్మకాలతో పని లేదు, నమ్మండి అని చెప్పే పని లేదు. అర్థమయ్యే వరకు చక్కగా మీకు చెబుతానే ఉంటారు. అన్ని సాక్ష్యాధారాలు ఇక్కడే ఉంటాయి. సాక్ష్యాధారాలతో నమ్మటమే, గుడ్డిగా నమ్మటానికి అవసరమే లేదు ఇక్కడ. ఎందుకని ఉన్న సత్యాన్ని తెలుసుకునేటప్పుడు గుడ్డిగా నమ్మటం ఎందుకు? అసలు అవసరమే లేదు, దాంతో పనే లేదు. ఇప్పుడు ప్రాణశక్తిలో మనసు ఉంది. ప్రాణశక్తికి విడిగా నేనన్న భావన లేదు. అందుకే మనకు నిద్రలో నేనన్న భావన కలగదు. మెలకు వచ్చి ప్రాణశక్తి ఎగిసిపడినప్పుడు సముద్రపు అలలాగా మళ్ళీ నేననే భావన స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చనిపోయినప్పుడు ప్రాణశక్తి అలాగే ఉందిగా, మరి దానికి తెలుస్తుందిగా, దాంట్లో జ్ఞాపకాలన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు అది కదులుతుంది. మీరు చూడండి, ధ్యానం చేద్దామని కూర్చున్నాం అనుకోండి, మెలకువలో కాసేపు ధ్యానం చేద్దామని, లేదా ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, ఒక ఆలోచన వచ్చి కదిపిలే అది చేద్దాం ఇచ్చేద్దాం అని తీసుకోవచ్చు. చూడండి, మనం శరీరాన్ని కదిపేస్తుంటాయి ఆలోచన. బాగా ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు చూడండి, నిద్ర కూడా పట్టదు. ఏదైనా టెన్షన్, కొంచెం ఉత్తేజకరమైన వాతావరణం, లేదా కొంచెం బాధాకరమైన వాతావరణం ఇలాంటివి కలిగినప్పుడు నిద్ర కూడా పట్టదు, కొట్టుకుంటుంటాం, ఆలోచనలు లేపేస్తుంటాయి. అలా ఇప్పుడు శరీరం శిథిలమైపోయింది, కానీ మనసులో అన్ని కదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు దానికి ఇంకో శరీరం కావాలి. అందుకని అది ఇంకో శరీరాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అది ప్రయత్నం చేయటానికి, ఇంకో శరీరం తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ సృష్టించింది. ఇది మొత్తం సృష్టి ఆటే, మన ఆట కాదు. ఇదంతా సృష్టిలో జరుగుతున్న ఆట. సృష్టి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని అనుసరించి అది మరు జన్మ తీసుకుంటుంది. ఇది ఇప్పుడు చనిపోయినప్పుడు మనసు ఏమవుతుంది అంటే మరు జన్మ తీసుకుంటుంది, ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. మరు జన్మ అంటే మళ్ళీ జన్మ చెప్పాం కదా, తండ్రి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళడం, ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు రావటం, బిడ్డ అది అక్కడి నుంచి జ్ఞాపకాలు పోగేసుకోవటం అన్నాం కదా. మరి ఇప్పుడు ఈ జన్మ జ్ఞాపకాలు ఏమవుతాయి? ఈ జన్మ జ్ఞాపకాలు ఏమవుతాయి అంటే, ఈ జన్మ జ్ఞాపకాలు ఇప్పుడు చూడండి, ఒక చెట్టు అనేక విత్తనాలను తయారు చేస్తుంది. ఇప్పుడు ఆ విత్తనంలో ఏముంది? ఈ చెట్టుకు సంబంధించిందే ఉంది, అది పెడితే ఇంకో చెట్టు వస్తుంది. అలా మొత్తంగా ఈ మనసు నేను మనిషినని, నేను శరీరాన్ని, శరీరంతో ఇన్ని అనుభవించానని, ఆ మొత్తం విషయాలతో అది ఉండబట్టే ఇంకో శరీరం కోసం వెళ్ళింది. ఆల్రెడీ ఇంకో శరీరం తీసుకుందంటే పూర్వవాసనే. పూర్వవాసన లేకపోతే ఇంకో శరీరం తీసుకోదు అసలు. అయితే అవన్నీ బీజ రూపంలో ఉన్నాయి. అంటే శరీరం లేదుగా. శరీరం ఉన్నన్నాళ్ళు ఓ చెట్టు ఫుల్గా వికాసం చెందిన చెట్టులాగా పుష్పించాం, ఫలించాం, అలా జీవించాం. ఇప్పుడు శరీరం పోయిందిగా, విత్తన దశకు వచ్చేసింది చెట్టు. అంటే ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వేరుపడింది. ఇప్పుడు ఈ విత్తనం మళ్ళీ మహావృక్షం అవ్వాలంటే ఏం చేయాలి? దాన్ని భూమిలో పాతి దానికి నీళ్లు పోసి మళ్ళీ పంచభూతాల సహకారంతో అది ఎదుగుద్ది. ఎదిగే ప్లేస్ ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి, గాలి ఉండాలి, నీళ్లు ఉండాలి, భూమి ఉండాలి. అది ఎదగటానికి ఆకాశం ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ సమకూరితే అది ఎదుగుద్ది, చెట్టు విత్తనం చెట్టు అవుతుంది. అలాగే ఈ మనసుకి అన్ని సమకూరి ఇంకో రూపం తీసుకుంది, ఇంకో జన్మ. అంటే అది ఇప్పుడు విత్తనం చెట్టు అవటం ఇంకో జన్మే, ఆ చెట్టు ఇంకో జన్మ తీసుకుంది. అది ఎన్ని జన్మలైనా అలా తీసుకోగలదు, అనేక విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది, అది సృష్టి చేసింది. కానీ ఈ మొత్తం చెట్లన్నీ ఆ మొదటి చెట్టే. ఆ మొదటి చెట్టే ఇన్ని అవతారాలు ఎత్తింది. అలాగే పూర్వ వాసనల మనసే. అసలు ఇది లేకపోతే ఈ శరీరమే రాదు. శరీరం వచ్చింది అంటే పూర్వవాసనల మనసే బీజ రూపంలో ఉన్నాయి. అందుకని ఈ జన్మ జ్ఞాపకాలు, కర్మలు అన్నీ బీజ రూపంలో మనం జన్మ తీసుకుంటాం. అందుకే అసలు నేను మనిషిని అని ఎలా అనిపిస్తుంది మనకి? పాత వాసనేది, నేను మనిషిని అని. అయితే ఇప్పుడు శరీరం తీసుకున్నప్పుడు ఏమైందంటే
మళ్ళీ మన మనసు ఈ శరీరంతో కలిసిపోయింది. ఇప్పుడు మన ప్రాణశక్తి మన మనస్సు ఒకటేగా, ఈ శరీరంతో కలిసిపోయింది. శరీరం వేరు, మనసు వేరు, ప్రాణశక్తి వేరు కాదు. రూపం తీసుకున్నదే ఆ ప్రాణశక్తిలోని మనసు కదా. మనసు ప్రాణశక్తి కలిసి ఉండబట్టే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనసులోనే ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తిలోనే మనసు ఉంది. వేరువేరు కాదు, భిన్నం కాదు. ఇప్పుడు అది ప్రాణశక్తి, మనోప్రాణశక్తి అంటే మనసు ప్రాణము కలిసి ఉన్నటువంటిది మళ్ళీ ఇంకో శరీరంతో మిళితమయ్యేటప్పటికి ఆ శరీరంతో తాజ్యాత్మత చెందిపోయింది. బీజ రూపంలో పాత గుణాలు ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి బిడ్డగా మళ్ళీ స్పర్శలు అన్ని మళ్ళీ మొదలు ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని స్వీకరిస్తూ ఉంటుంది. బీజ రూపంలో పాతయన్నీ ఉంటాయి. ఆ బీజ రూపంలో ఉండేటువంటి మూలమైనవి ఉన్నాయే, మూలమైనవన్నీ ఏంటి, నేను మనిషిని, ఇంతకు ముందు నేను ఎలా బతికాను, ఇవన్నీ గుర్తుగా లేకపోయినా వాసనలుగా బీజ రూపంలో బలంగా ఉంటాయి. అసలు మొట్టమొదట అవి బలంగా ఉండబట్టే శరీరంలోకి వస్తాను నేను, లేదా శరీరంలోకి రాను నేను. మళ్ళీ ఈ శరీరంతో తాజ్యాత్మ్యం చెంది ఆ వెనకటి జన్మలో బలీయమైన విషయాలు ఏమున్నాయో అవి ఇప్పటి వాసనలుగా మారి వెళ్ళిపోతా ఉంటాయి. మనమేం కొత్తగా చేయక్కర్లా. నువ్వు ఎన్నుకున్న ప్రదేశమే అది ఉంటుంది. అంటే నువ్వు పుట్టడానికి ఎన్నుకునే ప్రదేశం ఉంటుందే. నువ్వు నేను పలానా తల్లిదండ్రులకు పుట్టాలి, పలానా చోట పుట్టాలి, పలానా ప్రదేశంలో పుట్టాలని నువ్వు ఎన్నుకున్నావే, ఆ ఎన్నిక నీ మనసుదే, నీ ఆత్మదే, నీ సొంత మనసుదే. ఆత్మ అనకూడదు ఇక్కడ, ఆత్మ అంటే ప్రాణశక్తి. నీ సొంత మనసుదే. అసలు ఆ ఎన్నుకుందే నీ గుణాలను బట్టి, నీ బుద్ధులను బట్టి. అంటే నీవు ఎక్కడైతే ఇప్పుడు నీకున్న గుణాలు బుద్ధులు అన్నీ వికసిస్తాయో, వాటిని ఆచరించటం కుదురుద్దో, వాటిని వికసింప చేసుకోవటం కుదురుతుందో, వాటిని గ్రహించటం కుదురుతుందో, వాటిని అనుభవించటం కుదురుతుందో అక్కడికి వస్తావు ఆ శరీరం తీసుకుని. కాబట్టి మళ్ళీ నువ్వు ఆ శరీరంతో గ్రహించే అన్ని పాతయ్యే ఉంటాయి. ఎందుకని అవన్నీ కుదిరే చోటుకే వస్తావు, నువ్వు కుదరని చోటుకి రావు నువ్వు. ఎందుకని లోపల ఆల్రెడీ ఉన్నాయిగా నీకు. అవన్నీ నాకు ఎక్కడ కుదురుతాయి ఆ ప్లేస్కి వచ్చి పడతావు. నీ ఇష్టాలు అవి చెడులా మంచిలా అనవసరం. ఆ ప్లేస్ని, అటువంటి గర్భాన్ని, అటువంటి శరీరాన్ని, అటువంటి ప్రదేశాన్ని, అటువంటి జన్మని నువ్వే ఏరుకుంటావు. ఏరుకునే ఇష్టం నీకు సృష్టించింది. అంటే ఎందుకు ఏరుకుంటావు అంటే నీకు ఆల్రెడీ మనసు ఉంది, ఇష్టాలు ఉన్నాయి, ఇంతకుముందు నువ్వు బతికావు, అలాంటి బతికి నీకు కావాలని ఉంది. కాబట్టి చిన్నదనం నుంచి మళ్ళీ ఇప్పుడు నువ్వు గ్రహించే జ్ఞాపకాలు ఇవన్నీ ఏముంటాయి, పాత వాసనల తాలూకా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్లేస్ నువ్వే ఎన్నుకున్నావు. మళ్ళీ నువ్వు ఎన్నుకొని ఇప్పుడు చేసేవన్నీ ఇంచుమించు పాతయ్యే ఉంటాయి. ఎందుకని ఆ ప్లేసే ఎన్నుకున్నప్పుడు నీకు అన్నీ అయ్యే దొరుకుతాయి కదా, అలాంటివే దొరికే ప్లేసే కదా నువ్వు ఎన్నుకుంది. అలా వాటిని అనుభవిస్తూ మళ్ళీ నీకు అన్ని ఇష్టాలు తీర్చుకుంటూ, ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద గజ దొంగ అనుకోండి, మళ్ళీ ఆ గజ దొంగగా తాను అన్నీ చేయడానికి అవకాశం ఉన్న చోట పుడతాడు వెళ్ళి. శరీర ఎదుగుదలలో మనకు అన్ని మామూలుగానే కనపడతాయి. చిన్నతనం నుంచి దొంగతనాలు మొదలు పెడతాడు. ఎందుకని అసలు తాను గజ దొంగగా చనిపోయాడు. తనలో ఉందంతా ఇప్పుడు గజ దొంగకి సంబంధించిన జ్ఞాపకాలు, ఎలా దొంగతనాలు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఉన్నాయి. అది శరీరం దానికి సహకరించి, పరిస్థితులు సహకరించాలి, మళ్ళీ జన్మ తీసుకున్నాడు అంతే. ఆ ప్లేస్ ఎన్నుకొని కాదు. ఒక మహాత్ముడిగా చనిపోయాడు అనుకోండి, ఒక మంచి వ్యక్తిగా, త్యాగశీలిగా, ఇప్పుడు అలాంటి ప్లేస్ ఎన్నుకొని పుడతాడు. అలాంటి ప్లేస్ ఎన్నుకొని, అలాంటి మనుషులు ఎన్నుకొని, అలాంటి ప్రదేశం ఎన్నుకొని, అలాంటి పనులు చేయడానికి అవకాశం ఉన్న చోట పుడతాడు. ఎవరైనా అంతే, ఇది జరిగేది. అంతే తప్ప జన్మలు గందరగోళంగా మారిపోవటం ఉండదు. మొత్తం నీ ఎంపిక, నీ ఎన్నిక. అలా పుట్టినప్పుడు పాతవేగా నువ్వు చేసేది. ఇక్కడ మళ్ళీ కొత్త ఏం చేస్తావు, శరీరం మారింది. ఇప్పుడు రాత్రి పడుకున్నాం, పొద్దున్నే లేచాం. పొద్దున్నే లేచి ఏం చేస్తాం, రాత్రి పడుకోబోయే ముందు ఎక్కడ వదిలేసి జీవితాన్ని రేపు ఇవి చేయాలనుకొని పడుకున్నామో అక్కడి నుంచి మొదలు పెడతాం పొద్దున్నే లేచి. అంతే. జన్మ కూడా అంతే. జన్మ కూడా నిద్రపోయి లేవటం లాంటిదే. అయితే ఈ జన్మలో ఒక సిస్టమ్ ఉంది. ఏంటి, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి భూమి మీదకి రావటం, శరీరం ఎదగటం. ఈ ప్రాసెస్ మారదు.
ఈ ప్రాసెస్లో వెళ్తూ ఉంటావు. మళ్ళీ ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏం కాదు, నువ్వు ఆల్రెడీ అవి ఎన్నుకొని వచ్చావు, నువ్వు అన్ని పైన చూసుకొని వచ్చావు. ఇందులో దూరితేనే నా అన్ని చేయడానికి వీలు ఉంటుందని అక్కడికి వచ్చావు. అన్నీ ఎన్నుకొని వచ్చిన బాపత ఇదంతా. కాబట్టి అందులో విశేషత ఏం లేదు. సృష్టి నిర్ణయం అలా సాగుద్ది. దీంతో మిళితమైపోయి అన్ని ఎన్నుకొని వచ్చావు కాబట్టి, మిళితం ఎప్పుడైతే అయ్యావో ఈ శరీరంతో, గతపు తాలూకా చిహ్నాలన్నీ పోతే బీజ రూపంలో ఉన్నాయన్నీ అలాగే ఉంటాయి. అంటే నువ్వు ఎన్నుకొచ్చావే, నీ బుద్ధులు, నీ గుణాలు, నీ సంస్కారాలు అలాగే ఉంటాయి. కానీ నేను పలానా మనిషిని, నువ్వు చచ్చిపోయిన 90 ఏళ్ళు అనుకో, నేను 90 ఏళ్ల మనిషిని నేను గుర్తుండదు నీకు. అలా లేకుండా చేసిన సృష్టి. ఎందుకంటే గజిబిజి అవ్వకుండా. కానీ వాసనలు, సంస్కారాలన్నీ నువ్వు ఎన్నుకొని వచ్చావే, ఈ దారిలో నేను నడవాలి, ఇలా జీవించాలి, ఇలా అనుభవించాలి, ఇలా చేయాలి, ఇలా మంచి చేయాలి, ఇలా చెడు చేయాలని గుణాలతో వచ్చావా, ఈ గాయన్ని అలాగే ఉంటాయి. అంటే గుణములు, వాసనలు, సంస్కారములు అలాగే ఉంటాయి. పాతక ప్రదేశములు, విషయాలు, వయసులు, మనుషులు అన్నీ పోతాయి. ఇక్కడ కొత్తవి మొత్తం స్టార్ట్ అవుతాయి. కానీ అదే గుణాలు, అదే సంస్కారాలు, అదే విషయాలు. అంటే భావం అదే. మిగిలింది పోయింది. శరీరంతో చచ్చిపోయింది కనుక శరీరానికి సంబంధించింది అంత పోయింది. వయసు శరీరందే, రూపం శరీరందే, సంబంధ బాంధవ్యాలు, మా అమ్మ, నాన్న, మా ఇల్లు, మా ప్రదేశం, మా ఊరు, ఇవన్నీ శరీరం గడిపిన ప్రదేశాలు. అందుకని శరీరంకి సంబంధించినవి అన్నీ పోయినాయి, మనసుకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. శరీరానికి సంబంధించినవి అన్నీ నశించిపోయినాయి. గుణాలు, వాసనలు, భావాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ పెంపొందించుకుంటూ వెళ్తాం. అది మన ఇక్కడ చనిపోయినప్పుడు మనసు ఏమవుతుందంటే ఇంకో జన్మ తీసుకుంటుంది. ఈ జన్మ జ్ఞాపకాలు, కర్మలు మనతోనే వస్తూ ఉంటాయా అంటే ఇదిగో వాసన రూపంలో అలా వస్తూ ఉంటాయి. వాటి ఫలితాలను జన్మ జన్మలలో పోగేసుకుంటూ అనుభవిస్తూ అది సాగిపోతూ ఉంటుందా? అవును. ఎలా అనుభవిస్తుంది, ఎలా అనేది చెప్పాను మీకు. ఇప్పుడు నువ్వే ఎన్నుకుంటావు. శరీర సంబంధిత విషయాలన్నీ నశించిపోతాయి. మరణం అంటే ఏంటి అంటే శరీర సంబంధిత విషయాలు నశించిపోయి శరీరంతో లోపల పోగేసుకున్నటువంటి భావరూప గుణస్వభావాలు వాసనలుగా వస్తాయి. అంటే వాసనలు అన్నారు. శరీర సంబంధిత అన్నీ పోతాయి. ప్రదేశాలు, రూపాలు, దానికి శరీరంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అన్నీ పోతాయి. అనుభవ భావాలు ఉంటాయి. అలా అన్నింటినీ పోగేసుకుంటూ అలా సాగుతూనే ఉంటుంది. ఇంతకీ సాగేది ఎవరు ఇప్పుడు అంటే మన ప్రశ్న అడిగిన ఆయన అడిగింది ఇంతే. ఏంటి మళ్ళీ ఒకసారి ప్రశ్న చదువుతున్నాను అంటే మొత్తం చెప్పానా లేదని. ఎన్ని విన్నా చనిపోయినప్పుడు మనసు ఏమవుతుంది? ఎన్ని విన్నా అంటే ఇదిగో ఈ స్పీచ్లు చెప్పుకుంటున్నాయి, రోజు వింటున్నాం కదా. ఎన్ని విన్నా చనిపోయినప్పుడు మనసు ఏమవుతుంది? ఏమవుదు. మనసు మళ్ళీ మామూలుగా ఉంటుంది, ఇంకో జన్మ తీసుకుంటుంది. చెప్పానది. ఈ జన్మ జ్ఞాపకాలు, కర్మలు మనతోటే వస్తూ ఉంటాయా? వస్తూ ఉంటాయి. మరుజన్మ అనే దానికి అసలు కారణమే అది. అసలు శరీరం ధరించడానికి కారణమే పూర్వ వాసన. ఇంతకుముందు మనసు ఉంది. పూర్వ మనసు అంతే. వాసనలు అంటే ఏం లేదు, పూర్వ మనసు అని చెప్పాలి. మనసు, ఆ మనసు అని చెబితే మళ్ళీ ఇప్పుడు మనసు, అప్పుడు మనసు కన్ఫ్యూజ్ అవుతారని వాడికి వాసనలు అని పేరు పెట్టారు. మనసు అని తీసేశారు, కానీ మనసే అది. కాబట్టి అవి మనతోనే వస్తూ ఉంటాయి. ఈ ఫలితాలను జన్మ జన్మల్లో పోగేసుకుంటూ అనుభవిస్తూ సాగిపోతూ ఉంటుందా? ఏంటంటే మనసు ఇలా కర్మలు. దాన్ని ఆయన అంటే ఆత్మతోటే వస్తాయా అన్నారు. కాదు, ఆత్మ అంటే ప్యూర్ ప్రాణశక్తి. అందుకని నేను ఆయన బ్రాకెట్లో పెట్టారు. ఇవన్నీ మనతో ఆత్మతోటే వస్తూ ఉంటాయని. కాదు, ఆత్మ వచ్చేది కాదు, పోయేది కాదు. ఆత్మ స్థిరమైనది. ఇంతకుముందు అనేక శీర్షికలు చెప్పాను, వినండి. ఆత్మ సర్వవ్యాపకమైన అనంత ఆకాశము. అది రాదు, అది పోదు. సృష్టి అంతా దానిలో జరుగుతూ ఉంటుంది. వచ్చేది పోయేది మనసు, శరీరము. మనసు ఏంటి? సముద్ర తరంగాలు వలె ఎగిసిపడే తరంగాలు మనసు. అవి సముద్రం తరంగాలు కంటే అక్కడ కనపడుతున్నాయి, అందులోనే కలిసిపోతున్నాయి. తరంగాలు ముందుకు వచ్చి మళ్ళీ అందులోనే కలిసిపోతున్నాయి. సముద్రంలోనే కదులుతున్నాయి, సముద్రంలోనే కలిసిపోతున్నాయి. ఇక్కడ మనసు ఒక శరీరాన్ని ఏర్పరచుకుంటుంది అనుభవించడానికి. ఇది మనిషిగా ప్రాసెస్ వేరు, జంతువుగా ప్రాసెస్ వేరు. ఆ శరీరం నశించిన మనసు ఉంటుంది కాబట్టి ఇంకో శరీరం తెచ్చుకుంటుంది. ఆ శరీరంతో అనుభవించినవన్నీ మరుజన్మకి మూలమవుతున్నాయి. మరుజన్మకి మూలమవి ఆ శరీరంతో అనుభవించినవే కారణమైనప్పుడు
మరుజన్మ ఏ బేసిస్ మీద వస్తుందో చెప్పాను, మీరే ఎన్నుకుంటారు. గజ దొంగ తాను దొంగతనాలు చేసి గజ దొంగ అవటానికి మళ్ళీ అవకాశం ఎక్కడుందో అక్కడికి వస్తాడు. అలాగే ఒక ఉత్తమోత్తముడు తాను మళ్ళీ ఉత్తమోత్తముడు అవడానికి అవకాశం ఎక్కడుందో ఆ ప్లేస్ ఎత్తుక్కుంటాడు. అంతే, ఎత్తుక్కోవటమే. ఇప్పుడు మనం బతికున్నప్పుడు మనకు కావలసినవి ఎలా ఎత్తుక్కొని ప్రయత్నించుకుంటున్నామో, చనిపోయినప్పుడు కూడా మనసుకి అలా ప్రయత్నించుకొని వెళ్ళే అవకాశాన్ని సృష్టి కల్పించింది. అది బతికున్నప్పుడు కూడా సృష్టిగా కల్పించింది మనకన్నీ. శరీరంతో కదిలేలా ఇవన్నీ సృష్టి చేసిన ఏర్పాట్లే. కాబట్టి అవి వాటి ఫలితాలు జన్మ జన్మల్లో పోగేసుకుంటూ అనుభవిస్తూ సాగిపోతూ ఉంటుందా? అవును, సాగిపోతూనే ఉంటుంది. దాన్ని మనసే అంటారు, అది ఆత్మ కాదు. ఆత్మ అంటే సర్వవ్యాపకముగా ఉన్నటువంటి అనంత ఆకాశము. అది ఆత్మశక్తి. ఆకాశమే ఆత్మశక్తి. అది రావటం లేదు, పోవటం లేదు, కదలటం లేదు, ఉన్నదంతా అదే. దానిలోనే రావటాలు పోవటాలు సముద్ర కెరటాలు తరంగాల్లో జరుగుతూ ఉంటాయి, దాని శక్తి చేతనే. ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడికి చెప్పేశాను. అయితే ఇక్కడ కంటిన్యూగా మనం వెళ్ళాలి, ఇక్కడికి అయిపోయేలా ఇది. ఎందుకని మరి ఇప్పుడు అనంత ఆత్మశక్తి ఎలా? అసలు ఆత్మశక్తిగా మారటం ఎలా? మరి మనసును వదిలించుకోకపోతే ఎన్ని జన్మలైనా ఇలాగే సాగుతాంగా. శరీరం చనిపోద్ది, మళ్ళీ వాసనలన్నీ వేసుకొని మరుజన్మకి వెళ్తాం, మళ్ళీ మరుజన్మలో ఇంకో శరీరం తీసుకు ఇవన్నీ అనుభవిస్తాం, మళ్ళీ శరీరం చనిపోద్ది, శిథిలమైపోయి చనిపోద్ది, మళ్ళీ ఇంకో జన్మకి వెళ్తాం. ఎప్పటికప్పుడు ఇదే ప్రాసెస్గా. దీనికి అంతం లేదా అంటే దాన్నే మోక్షము అన్నారు. మోక్షం అంటే మనో నిర్మూలన. మనసు ఉండదు. ఇప్పుడు నిద్రపోయినప్పుడు మనస్సు ప్రాణశక్తిలో లీనమైపోయింది. ముందేం జరిగింది నిద్రలో? ఇవన్నీ మనకి సృష్టి సాక్ష్యాలుగా పెట్టిందండి. మనం ఏం కనుక్కోక్కర్లా. మహాత్ములు కనుక్కొని చెప్పినోళ్ళు కూడా తమ శరీరంలో ఏం పెట్టిందో, సృష్టి ఎలా పెట్టిందో చూసి తమ శరీరంలో అన్వేషించి చెప్పారు ఈ ఆత్మజ్ఞానం ఇవన్నీ. అంతే తప్ప ఆకాశం నుంచి ఎవరో గ్రంథాలు వాళ్ళ మీద పడేయలేదు, జ్ఞాన గ్రంథాలు, లేదా ఆకాశం నుంచి దివ్య పురుషులు వచ్చి ఎవరో చెప్పలేదు. అలాంటి భ్రాంతులు కల్పించే వాళ్ళ మాటలు నమ్మకండి. అసలు పక్కాగా సాక్ష్యాలతో చెబుతున్నాక మీకు నేను, మనలోనే ఉంది జ్ఞానం అంతా. అది మనలో ఉన్నదాన్ని మనం అన్వేషించుకుంటున్నాం అంతే. నిద్ర అనేది దానికే సాక్ష్యము. నిద్రలో ఏమైంది? శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. అప్పుడేముంది? ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఎలా ఉంటుందంటే ఎలా అలా అని చెప్పలేము. అసలు నేనన్న భావన కూడా దానికి ఉండదు. అదే సర్వవ్యాపక ఆకాశము. అలాంటిది ఏముంది బయట అంటే సర్వవ్యాపక ఆకాశం. అంటే నిద్రాస్థితిలో ఎక్కడున్నాం మనం? ఆకాశ స్థితిలో ఉన్నాం. మెలకువలో ఎక్కడున్నాం మనం? మన మనసులో ఉన్నాం. మెలకువ అంటేనే మనసుకు మెలకువ వచ్చింది, మనసులో ఉన్నాం. మనసుకు మెలకువ వచ్చి శరీరానికి మెలకువ రాకపోతే అది స్వప్నావస్థ. శరీరం నిద్రపోయి మనసు నిద్రపోకపోతే అది స్వప్నావస్థ. అదే కళలో, పడుకునే ముందు కళలో, తెల్లవారుజామున వచ్చే కళలో, రెండు కళలు అయ్యాయి. ఎందుకంటే ముందు మనసు లెగుస్తుంది, మనసు లేచి శరీరాన్ని లేపి కలుపుకుంటుంది, కలిపి పనులు చేయించుకుంటుంది, కలిసిపోతాయి. ఇప్పుడు శరీరం శిథిలం అవుతుంది, ఓకే. కానీ మళ్ళీ అసలు శరీరం ఎందుకు ధరిస్తున్నాం? మనసు ఉండటం చేత. మనసు లేకపోతే శరీరం అసలు అవసరమే లేదు. ఇప్పుడు మనసు లేదుగా రాత్రి నిద్రలో, అప్పుడు నేనన్న భావన కూడా లేదుగా, హాయిగానే ఉందిగా. నిద్ర బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, నిద్ర నాకు వద్దు బాబోయ్, నిద్ర నేను పడుకోను బాబోయ్, నిద్ర చచ్చిపోయినట్టు ఉంది బాబోయ్, నేను లేనట్టుగా ఉంది బాబోయ్, బాబోయ్ నన్ను నేను కోల్పోయినట్టుగా ఉంది, నేను నిద్రపోనని భయపడి ఎవరన్నా నిద్రను వదిలేస్తున్నారా? నిద్రని ఎంతో ఇష్టంగా కోరుకుంటారు. ఎంత డబ్బు సంపాదించేవాళ్ళు, వ్యసనపరులు, పిచ్చోళ్ళు, ఎన్ని రకాల దుర్మార్గులు, ఎవరైనా మంచోళ్ళు, చెడ్డోళ్ళు, అందరూ నిద్రని ఆస్వాదిస్తారు, కోరుకుంటారు. నిద్ర పట్టకపోతే అంటే వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనులతో, పిచ్చి ఆలోచనలతో మంచోళ్ళకైనా చెడ్డోళ్ళకైనా నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ వేసుకు మరీ పడుకుంటారు. నిద్ర అంత హాయిగా ఉంది, అంత ఆనందంగా ఉంది, అంత అనుభవం బాగుంది. దాన్ని సచ్చిదానందము అన్నాడు. అంటే మనం పొందే ఆనందాలన్నీ మీరు గమనించినట్టయితే, భూమి మీద శరీరంతో మనం పొందే ఆనందాలన్నీ పదార్థాల వలన, మనుషుల వలన, ఇంద్రియాల వలన, ఇంద్రియ సుఖాల వలన కలుగుతున్నాయి. అసలు ఆనందమో సంతోషమో అది కాసేపు, ఆ పదార్థాన్ని తిన్న కాసేపు, ఆ సుఖం అనుభవించిన కాసేపే ఉంటుంది ఆనందం, తర్వాత ఉండదు. నిద్రా సుఖం ఉంది చూసారా, అది సచ్చిదానందం. దానికి పదార్థం అక్కర్లేదు, అసలు నేను కూడా అక్కర్లేదు, నా మనసు అక్కర్లేదు, నా శరీరం అక్కర్లేదు, పదార్థం అక్కర్లేదు, ప్రపంచం అక్కర్లేదు. ఆ నిద్రాసుఖం ఎంత హాయిగా ఉందో.
అదే సచ్చిదానందము అంటే. అంటే ఏ అవసరత లేకుండా, నా శరీర అవసరత లేకుండా, నా మనో అవసరత లేకుండా, అంటే ఇంద్రియాలు ఉండక్కర్లేదు, భావాలు ఉండక్కర్లేదు, బయట ప్రపంచం ఉండక్కర్లేదు, వస్తువులు ఉండక్కర్లేదు. ఒట్టి ప్రాణశక్తి ఎలా ఉంటుంది అంటే సచ్చిదానందము వలె ఉంటుంది. నిద్రలో ఉన్నది ఏ అవసరత లేని ఆనందము, దేని మీద ఆధారపడని ఆనందము. అందుకని దానికి పెట్టారు పేరు, కరెక్ట్ పేరు పెట్టారు, సచ్చిదానందము. సచ్చిదానందం అంటే ఏంటో తెలుసా? సత్ అంటే ఇది సత్యము, ఇదే సత్యము. చిత్ అంటే చైతన్యము. నిద్ర అంటే ఏమీ లేదనుకుంటున్నారేమో, కాదు. సుఖంగా ఉందిగా, లేచినా చెబుతున్నాగా సుఖంగా ఉంది నిద్రని. దానికోసం ప్రయత్నం కూడా చేస్తున్నాంగా సుఖ నిద్ర పోవాలని. నిద్రలో చైతన్యం ఉంది, అందుకని బతుకున్నాం మనం. అంటే ప్రాణశక్తి స్థితి అది. ఒరిజినల్గా సచ్చిదానందము నిద్ర అని మనం చెబుతున్నప్పుడు ఏం జరిగింది? శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, ప్రాణశక్తి మేల్కొని ఉన్నది. అది ప్రాణశక్తి స్థితి. అందుకే శరీరం బతుకుంది. అంటే ప్రాణశక్తి స్థితి ఏంటి? ఇప్పుడు నిద్రాస్థితే. నిద్రాస్థితి ఏంటి? సుఖస్థితి, ఆనంద స్థితి. ఈ సుఖస్థితి, ఆనంద స్థితి చెడ్డోళ్ళైనా మంచోళ్ళైనా దుర్మార్గులైనా కావాలనుకుంటున్నారా, వద్దు అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువులు మనుషులతో సహా, మిగిలిన మనకు తెలియదు. జంతువులు కూడా నిద్ర కోరుకుంటాయి, మనుషులు కూడా. అమ్మో ఎంత నిద్రను కోరుకుంటాం. నిద్ర మనకు అనుభవం కదా. నిద్ర రాకపోతే పిచ్చెక్కిపోద్ది, అసలు హాయిగా బిళ్ళలేసుకొని నిద్రపోదాం అనుకుంటాం. అందుకని ఆ నిద్రాస్థితే నిజమైనటువంటి ఆత్మస్థితి, ప్రాణశక్తి స్థితి. అక్కడ మనసు శరీరం ఆగిపోయినాయి, ప్రాణశక్తి ఉంది కాబట్టి అది నిద్రాస్థితి అనకూడదు, దాన్ని ఆత్మస్థితి అనాలి, ప్రాణశక్తి స్థితి అనాలి, శక్తి స్థితి అనాలి. కానీ మనం శరీరం నేను, మనసు నేను అనుకుంటున్నాం కాబట్టి శరీరం నిద్రపోయి మనసు నిద్రపోయింది కాబట్టి నిద్రాస్థితి అని పేరు పెట్టాం. పైగా గాఢ నిద్ర అని ఇంకో పేరు పెట్టాం మళ్ళీ. ఎందుకని? కలలు లేని నిద్ర, కలతలు లేని నిద్ర. అంటే మనసు కదులుతున్నంతసేపు కలలో కలతలు ఉంటాయి. గాఢ నిద్రాస్థితి ఏది ఉందో అది మనం పెట్టుకున్న డూప్లికేట్ పేరు. దేనికి? అనంత ఆత్మస్థితి అదే, సర్వవ్యాపక ఆత్మస్థితి అదే, ప్రాణశక్తి స్థితి అదే. ప్రాణశక్తి అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందంటే మీకు చక్కగా చెప్పాను. నిద్రపోయినప్పుడు జరిగింది ఏంటంటే శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. కళల్లో జరుగుతుంది ఏంటి అంటే శరీరం నిద్రపోయింది, మనసు కదులుతుంది. అందుకని కళలకు భయపడబాకండి, అవి ఊరినే భావాలు, శరీరం కదులుతుంది. మళ్ళీ కళల మీద విశ్లేషకులు వచ్చారు, కళల మీద పుస్తకాలు, కళల గురించి అవటాలు. అబ్బోబ్బో ఎంత తయారు చేశారు. మనిషిని ఎంత భ్రష్టు పట్టించాలో ఆధ్యాత్మికంగా, భక్తిపరంగా, మతపరంగా, దైవీపరంగా, అనేక రకాల మూఢనమ్మకాల పరంగా, నమ్మకాల పేరులతో అసలు మనిషి తన స్వీయ ఆత్మను, తనలోనే ఉన్నటువంటి అతి తేలికగా తెలుసుకోగలిగినటువంటి తన స్వీయ ప్రాణశక్తిని, ఆత్మశక్తిని తెలుసుకోనివ్వకుండా కొన్ని లక్షల కోట్ల జన్మలకు సరిపోను దేవుడి పేరు మీద, భక్తి పేరు మీద, ఆధ్యాత్మికత పేరు మీద అజ్ఞానాన్ని మనిషి మీద కుమ్మరించేశారు. అందులోంచి బయటికి రాలేడు. ఆ మాయలు, ఆ మహిమలు, ఆ గారడీలు, ఆ మంత్రాలు, ఆ యంత్రాలు, ఆ తంత్రాలు, ఈ రకరకాల జిమ్మిక్కులతో తన లోపల ఉన్నటువంటి ఎవరి సహాయము లేకుండా తాను స్వయముగా తెలుసుకోగలిగినటువంటి అతి సులువైనటువంటి తన ప్రాణశక్తి, తన ఆత్మశక్తి, తన దైవశక్తి, తన విశ్వశక్తి, తన ప్రకృతి శక్తి, తన సర్వవ్యాపక అనంత శక్తి చాలా సులువుగా తెలుసుకోవచ్చు. నాలోనే ఉంది, అసలు నాకు ఎవరి సహాయం కూడా అక్కర్లే. దానికి ఏ సహాయం అక్కర్లా, ఏ సాధన అక్కర్లా. అటువంటి దాన్ని భ్రష్టు పట్టిచ్చేశారు. అసలు మనిషిని వైపేయాలనివ్వకుండా ఎన్ని వేల లక్షలు తయారు చేశారో. నిజంగా దొంగలు, దుర్మార్గులు, కూనీకోర్లు, మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికంటే ప్రమాదకరమైంది ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి అనంత ఆత్మశక్తిని, విశ్వశక్తిని, ప్రాణశక్తిని, దైవశక్తిని, దాన్ని దేవుడు అంటున్నారు మీరు. వాడిలోనే ఉండి, ఆమెలోనే ఉండి చాలా ఈజీగా తెలుసుకోగలిగినటువంటి దాన్ని అసలు ఆయన తెలుసుకోనివ్వకుండా అనేక నమ్మకాల పేరులతో, అనేక విధానాల పేరులతో జన్మ జన్మలకి వాళ్ళకి అజ్ఞానాన్ని అందించేశారు. అదే మాయ. ఈ మాయను దాటడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆ మాయ దేవుడి పేరు మీదే సాగుతుంది, నమ్మకాల పేరు మీద సాగుతుంది. అసలు నమ్మకము అనేది ఎక్కడుందో అక్కడ మీరు నాశనం అయిపోయారు. అంతే. మీకు నేను చెప్పేది నచ్చకపోవచ్చు, దయచేసి నన్ను క్షమించండి, కానీ ఇది నిజం. ఎందుకంటే మీలో ఉన్న ప్రాణశక్తిని నమ్మకం ఎందుకు? ఇప్పుడు చెబుతున్నాక నిద్రపోయారు. ఏం నిద్రపోయింది? ఎవరో శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. కాదా? వెళ్ళి ఆత్మజ్ఞాన గ్రంథాలు ఎత్తకండి, మహాత్ములను అడిగి రండి ఎవరన్నా.
ఏ మహాత్ముడి దగ్గరికైనా ఆత్మజ్ఞాన మార్గంలో సాగుతున్న మహాత్ముడి దగ్గరికి వెళ్ళి స్పీచ్ వినిపించండి, ఈయన తప్పు చెప్పాడా రైట్ చెప్పాడా అని. మీలో నిజాయితీ ఉండే ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చదువుకోండి. నిద్రపోయింది శరీరము మనసు. శరీరం మనసు నేను అనుకుంటున్నాను కాబట్టి నేను నిద్రపోయాను అంటున్నాం. అది సృష్టి సహజమైన ఏర్పాటుగా జరిగింది. ఇప్పుడు ఆ నిద్రాస్థితి, గాఢ నిద్రాస్థితి ఏంటి? గాఢ నిద్రాస్థితి కాదది. శరీరము నేను మనసు నేను అనుకుంటున్నాం కాబట్టి గాఢ నిద్రాస్థితి అని పేరు పెట్టుకున్నాం. అజ్ఞానంతో పెట్టబడిన పేరు అది. జ్ఞానంలో ఆ పేరేంటి? అదే అనంత ఆత్మస్థితి, సర్వవ్యాపక విశ్వవ్యాపక స్థితి, అదే దైవస్థితి, అదే శక్తి స్థితి. ఎన్నుంటే అన్ని, అదే మోక్షము, అదే బ్రహ్మము, అదే ఆత్మసాక్షాత్కారము. ఆ స్థితి అది. కానీ నువ్వు శరీరం మనసు అనుకుంటున్నావు కాబట్టి నీకు అది తెలియదు. దాన్ని మెలకువలో పొందు అని చెప్పారు, అంతే, ఇంకేం లేదు. దాన్ని మెలకువలో పొందు, ఆ నిద్రాస్థితిని మెలకువలో పొందు. అప్పుడు అది ఆత్మసాక్షాత్కారం అని మోక్షం అని నీకే తెలుస్తుంది. మెలకువలో పొందాలంటే ఎవరు పొందాలి? శరీరం మనసుతో దాన్ని పొందమన్నారు. ఇప్పుడు నిద్రపోయింది ఎవరు? శరీరం మనసు కదా. అందుకని గాఢ నిద్రాస్థితిని సచ్చిదానందము అన్నారు. అది సత్యము అంటే అది సత్యస్థితి. గాఢ నిద్రాస్థితి కాదు నాయన, అది సత్యస్థితి. చైతన్యము, అదే చైతన్యం. దాన్ని మొత్తం సృష్టి చైతన్యం అదే. అదే ప్రాణశక్తి, అదే కదలిక. అది లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే ఏమీ లేదు. అంటే ఇప్పుడు నిద్రాస్థితిలో మనం ఎక్కడ ఉన్నామంటే సచ్చిదానంద స్థితిలో ఉన్నాం. అందుకే లేచినాక మనకి చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎన్ని దుఃఖాల్లోంచి నిద్రలోకి వెళ్ళిపోయినా అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎన్ని సుఖాలున్నా అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోతాం. నా సంపదలో, నా కుటుంబం, నన్ను నేను కూడా వదిలేసి వెళ్ళిపోతాను. ఎంత హాయిగా ఉంటుందో నిద్ర. మళ్ళీ లేచినాక ఇవన్నీ తగిలించుకుంటాం. అలా నువ్వు నీ అనంత ఆత్మశక్తిని నువ్వు గన అనుభవంగా తెలుసుకుంటే మెలకువలో నీకు ఎలా ఉంటుంది అంటే, అదిగో అలా సచ్చిదానందంగా నిద్రాస్థితిలో నీకు ఎంత ఆనందంగా ఉందో మెలకువలో ఎప్పుడు అలా అంత ఆనందంగా ఉంటుంది. అంతే, అది శాశ్వతం. సచ్చిదానందము అని ఎందుకన్నారంటే అది సత్యము. సత్యం అంటే ఏంటి? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు, శాశ్వతంగా ఉంటుంది. అలా అని అది లేనిది కాదు, చైతన్యము. ఉన్న చైతన్యం అంతా అదే. అంటే సత్యము చైతన్యముతో కూడిన ఆనందం ఉంటుంది నీకు ఎప్పుడు. అంటే శాశ్వతమైనటువంటి ఉన్నానన్న స్పృహలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు మెలకువలో. గాఢ నిద్రలో ఉన్నానన్న స్పృహ లేకుండా అనుభవించావు. అందుకని దాన్ని సచ్చిదానందం అనలేదు, గాఢ నిద్ర అన్నారు. అది నీకు సత్యం కాదు, చైతన్యము కాదు, నిద్రపోయావు. నిద్రలో అనుభవించింది సచ్చిదానంద స్థితి అయినా మనకది సత్యం కాదు. ఎందుకంటే శరీర భావంలో మనోభావంలో ఉన్నాం కనుక. అటువంటి సచ్చిదానంద స్థితిని మెలకువలో పొందటమే మోక్షము, ఆత్మసాక్షాత్కారము. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మహాత్ములు చెప్పిందంతా అదే. అదే మనలో ఉన్న ప్రాణశక్తి. అదే యావత్ విశ్వము ఆవరించి ఉన్న విశ్వశక్తి. ఊరికనే విషయాలు తెలుసుకొని వెళ్ళిపోవటం కాదు. మనలో శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. ఇది సత్యం. అలాగే మొత్తం సృష్టి అంతా బయట కనపడుతుంది మనకి. సృష్టి మొత్తంలో మనలాగా శరీరాలు ఉన్నాయి, జంతువులకైతే మనసులు ఉంటాయి. అన్నింటికీ ఆధారంగా ప్రాణశక్తి ఉంటుంది. అలా ప్రాణశక్తి ఏంటి అనేది సృష్టికి ఆధారమైన శక్తిని మనలోనే మనం కనుక్కోవాలి. ఎవరికి వాళ్ళు, మనిషికి ఇవ్వబడిన జ్ఞానం అది. అందుకని ఎవరికి వాళ్ళు సాధన చేసి కనుక్కోవాలి. ఏంటి సాధన చేయటం? ఇదేమన్నా అద్భుతాలా, మహిమలా, మాయలా, దీనికి ఏమన్నా పెద్ద సాధనా విధానాలు కావాలా అంటే దానికి లక్షల కోట్లు చెప్పారు. ఎవరు ఇటు నమ్మితే అటు వెళ్ళొచ్చు. ఈజియెస్ట్ మార్గం ఏంటి అంటే, ఇది నువ్వు నమ్మితే, ఇదంతా నీకు అర్థమైతే, ముందు శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. అప్పుడు గాఢ నిద్రా స్థితిలో ఉన్నదేంటి అంటే ప్రాణశక్తి అని చెప్పుకున్నాం. ఆ ప్రాణశక్తినే ఆత్మశక్తి అని చెబుతున్నామని మహాత్ములు చక్కగా చెప్పారు. ఆ ఆత్మశక్తి అంటే ఏమీ కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశమే. ఖాళీ అంతా ఆత్మశక్తే. దానిలోనే, దాని ద్వారానే మొత్తం సృష్టి అంతా ఉన్నది. మనం కూడా అలాగే ఉన్నాము. మనలో మనం వెతుక్కుంటే అది మనకు దొరుకుతుంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మెలకువలో మనం సాధన అంటే ముందు ఈ ఆధ్యాత్మిక చదువు చదువుకొని, ఈ ఆత్మజ్ఞాన విద్య చదువుకొని, శరీరము, మనసు, ప్రాణశక్తి అనే విషయాలను చక్కగా అర్థం చేసుకొని, శరీరం మామూలుగా తెలుసు మనకి, మనసు ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు చెప్పుకున్నాం. లేదా మీరు గ్రహించవచ్చు, 1-4 సార్లు విని భావించుకోండి, లోపల చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఈ రెండింటికి ఆధారంగా ప్రాణశక్తి ఉన్నదనేది సత్యము. ఎందుకంటే మరణించిన మనిషిలో ప్రాణం ఉండలేదు కనుక
నిద్రాస్థితిలో జరుగుతున్నటువంటి ప్రక్రియను సాధనగా మెలకువలో తీసుకోవాలంతే. కాబట్టి శరీరాన్ని ఆపేసి ప్రశాంతంగా కూర్చొని శరీరంతో ఏ పని చేయకుండా ఉంటే మనసు కదులుతూ ఉంటుంది, మన కదుపుతూ ఉంటుంది. దాన్ని గమనించండి. కదులుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఆలోచనలు భరించలేకపోతున్నాను అంటారు చాలామంది. కాదు, జస్ట్ గమనించడానికి కూర్చున్నా నేను. ఆ కదిలే మనసును చూడటానికే కూర్చున్నా నేను. అది ఎలా కదులుతుందో చూడటానికే కూర్చున్నా నేను. అలా చూడగా 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 బలంగా మనకేమర్థం అవుతుంది అంటే, నేను శరీరం ఆపినా లోపల కదులుతున్న మనసు నేను అనే భావం దృఢపడాలి. అంటే శరీరానికి మనసుకి మధ్య ఒక సన్నని గ్యాప్ తెలియాలి. అంటే భావరూపంలో అది తెలుస్తుంది. కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఇప్పుడు నిద్రాస్థితిలో ఏం జరిగింది? శరీరం నిద్రపోయినాక మనసు కదిలింది, అప్పుడు మనకు కళ్ళు వచ్చినాయి, దాన్ని స్వప్నము అన్నాం. అలాగే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు, అలా కూర్చున్నప్పుడు శరీరం కదపకుండా మనమే కూర్చున్నాం, మనసు కదులుతుంది. అది మనకు తెలిసే కదులుతుంది కనుక, కేవలం ఆలోచనలు భావాలు మెలకువ కనుక దాన్ని స్వప్నం అని మనం అంటాం. అందుకే దాన్ని సాధన అన్నాం. మనసుని గమనించడమే సాధన, ఇంకేం లేదు. ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని రానివ్వండి. శరీరం దానికి సహకరించదు అనే నిర్ణయం దానికి వచ్చే వరకు, అది నెలలా సంవత్సరాలా ఎన్నైనా కానివ్వండి. ఏంటి ఈ కాసేపు, ఇప్పుడు నిద్రపోయిన కాసేపు ఎలా శరీరం నిద్రపోయినాక మనసు కూడా నిద్రపోతుందో కాసేపు స్వప్నలోకంలో తిరిగి, అలాగే మెలకువలో కూడా ఈ సాధనా సమయంలో ఈ కూర్చున్నప్పుడు ఇతను కానీ ఈమె కానీ ఇలా కూర్చున్నప్పుడు ఈ సాధనా సమయంలో నేను ఎంత ఎగిరెగిరి పడినా శరీరాన్ని కదపరో అని మనసుకు అర్థం అవ్వాలి. అలా అర్థమయ్యే వరకు కూర్చోండి. ఇప్పుడు నిద్రాస్థితి ఏంటంటే సహజంగా సృష్టి పెట్టింది. ఇక్కడ మనం సాధనలో దాన్ని ట్రై చేస్తున్నాం. అలా ట్రై చేసి నెలలో సంవత్సరాలు ఎంతకాలం పెడితే అంతకాలం, జన్మలో తెలియదు, చెప్పలేం. అలా సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటే ఖచ్చితంగా అది సంవత్సరాలలోనే ఈ జన్మలోనే అవ్వచ్చు. ఊరిని అవ్వచ్చు అన్నాను అంతే. అంటే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది అది. అలా అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమైంది? మెలకువలో శరీరం ఆగింది, మనసు ఆగింది, మిగిలింది ఏంటి? ప్రాణశక్తి. నిద్రాస్థితిలో ఏం జరిగింది? సృష్టి పెట్టింది, శరీరం నిద్రపోయింది, తర్వాత మనసు కదిలి కదిలి కలల్లాగా తిరిగి తిరిగి నిద్రపోయింది, మనసు కూడా నిద్రపోయింది, మిగిలింది ఏంటి? ప్రాణశక్తి. అప్పుడు ఎలా ఉంది నిద్ర? దాన్ని సచ్చిదానందము అన్నాం. హాయిగా ఉంది, సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, ఏ కోరిక లేదు, అసలు నేను లేదు, నా శరీరం లేదు, నా ఆలోచన లేదు, ప్రాపంచిక దృష్టి లేదు, ఏమీ లేదు, ప్రపంచం లేదు, నేను లేను, అసలు సృష్టి లేదు, అయినా నాకు ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. సేమ్ మెలకువలో శరీరం ఆగిపోయి మనసు ఆగిపోయినప్పుడు అదే భావన మెలకువలో ఎరుకలో ఉంటుంది. అదే సచ్చిదానందం. ఆ సచ్చిదానందాన్ని మెలకువలో పొందితే అది సచ్చిదానందం. నువ్వు నిద్రలో పొందుతున్నావు కనుక దాని పేరు గాఢ నిద్ర, అంతే, ఏం తేడా లేదు. దానిని పొందటానికే ఈ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక విద్య. ఇదే మహాత్ములు చెప్పారు. ఇది ప్రతి మనిషి సాధించగలడు. ఎందుకంటే ఆ జ్ఞానం ఆ మనిషికి ఇవ్వబడింది. జీవుల్లో అంటే జంతువుల్లో కూడా ప్రాణశక్తి ఉన్న, జంతువులకి తమను తాము గమనించుకునే శక్తి జ్ఞానము ఇవ్వబడలేదు, మనిషికి ఇవ్వబడింది. కనుక మనుషులు కనిపెట్టారు, సాధించారు, చెబుతున్నారు. మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములని మనం పిలిచిన వాళ్ళందరూ కూడా ఇవ్వబడిన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. అది మనలోనే ఉంది. అది వాళ్ళు ఉపయోగించుకొని పొందారు, చెప్పారు. ఉపయోగించుకున్న వాళ్ళు శరీర భావంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా జీవించుకున్న వాళ్ళు శరీరం శిథిలమైపోద్ది, మనసు ఉంటుంది. ఆ మనసుతో మరొక శరీరం తీసుకుంటారు, మళ్ళీ పుడతారు. అలా పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం. శంకరాచార్యులు వారు చెప్పారు. ఇలా తిరిగి తిరిగి పుడతానే ఉంటారు నాయన. ఎన్ని లక్షల కోట్ల జన్మలైనా పుట్టొచ్చు. సృష్టికి లిమిట్ లేదు. అన్లిమిటెడ్ ఎనర్జీ, అన్లిమిటెడ్ సృష్టి. కాదు నేను ఈ శరీరాలు అక్కర్లేదు నాకు, నేను ఆ శక్తిలో కలిసిపోతాను అంటే ఈ సాధన చేసి ఆత్మజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక విద్య చదువుకొని ముందు శరీరం ఏంటో తెలుసుకొని, మనసు ఏంటో తెలుసుకొని, అది ఎలా ఏర్పడుతుందో తెలుసుకొని, ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకొని, సేమ్ నిద్రలో మనకేం జరుగుతుందో తెలుసుకొని, మూఢనమ్మకాలు పిచ్చి పిచ్చి అన్నీ వదిలేసి సత్యమైనటువంటి స్థిరమైనటువంటి నీ శరీరంలోనే నీకు అర్థమవుతున్నటువంటి ఎటువంటి గజిబిజి గందరగోళం లేనటువంటి నీ ప్రాణశక్తిని నువ్వు ఎంత సులువుగా ఎంత హాయిగా తెలుసుకోవచ్చు. అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. తెలుసుకుంటామా తెలుసుకోవనేది ఎవరి ఇష్టం వారిది. ప్రశ్న అడిగారు కాబట్టి సోదరులు,
విషయాన్ని చెబుతూ దీన్ని కూడా కొనసాగించి చెప్పాను. మానవ జీవిత గమ్యం ఇది. నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవడం. సంపూర్ణంగా అంటే శరీరం అని నాకు తెలుసు, అనుభవంగానే ఉంది. మనసు అనేది పరిశీలిస్తే అనుభవం తెలుస్తుంది. నాకు ఈ రెండిటితో చచ్చిపోతున్నాను నేను, ఎప్పటికప్పుడు మరణం జరిగిపోతుంది. సంపూర్ణముగా అంటే ఏంటంటే ఈ రెండింటికి ఆధారమైన ప్రాణశక్తిని కూడా తెలుసుకోవడం. ప్రాణశక్తిని కూడా ఎప్పుడైతే తెలుసుకున్నావో అసలు ఏ కారణము లేకుండా, అంటే శరీరం లేకుండా, పదార్థం లేకుండా, ప్రపంచం లేకుండా అనే ఊరికినే ఆనందంగా, హాయిగా, సచ్చిదానందంగా, సుఖంగా ఉంటున్నప్పుడు నువ్వు శరీరం ఎందుకు కోరుకుంటావు? శరీరంతో ఇంద్రియాలతో అనుభవించేదన్నీ సుఖాలే కదా. అందుకే కదా సుఖాన్ని కోరుకుంటున్నావు. నువ్వు పుట్టాలనుకుంటుంది ఎందుకు? మళ్ళీ అనుభవించడానికే కదా. అలాంటి అనుభవాల ద్వారా వస్తున్న సుఖం ఏదుందో అది నాన్ స్టాప్గా శరీరం లేకుండా, ప్రపంచము లేకుండా, సృష్టి లేకుండా, పదార్థాలు లేకుండా కేవలము ప్రాణశక్తిలో, ఆత్మశక్తిలో లీనమైతే ఆ శక్తి యొక్క లక్షణమే సుఖముగా, సచ్చిదానందముగా, పరమానందముగా, ఆత్మానందముగా, బ్రహ్మానందముగా, ఆనందముగా, సుఖముగా, సంతోషముగా ఉన్నప్పుడు నువ్వు అసలు మళ్ళీ శరీరం తీసుకొని నేను సుఖపడాలని ఎందుకు అనుకుంటావు? ఉచితంగా దొరుకుతున్నప్పుడు కష్టపడి శరీరం తీసుకొని ఇన్ని ప్రయత్నాలతో సుఖపడాలని ఎందుకు అనుకుంటావు? అనుకో. అందుకని ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతే సర్వవ్యాపక ఆత్మశక్తిని అన్న అనుభూతిలో సచ్చిదానందంతో బతుకుతావు. ఆ సచ్చిదానందాన్ని ఆత్మానందం అన్నారు, బ్రహ్మానందం అన్నారు, పరమానందం అన్నారు, అనేక రకాలుగా పేర్లు పెట్టారు. ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, ఇష్టం లేని వాళ్ళు, అంటే ట్రై చేయలేను, నా వల్ల కాదనుకున్న వాళ్ళు విని ఊరుకోవచ్చు. అసలు ఇదంతా మనకెందుకులే అనుకున్న వాళ్ళు వినేసి దాన్ని వదిలేయచ్చు. లేదు కొద్ది కొద్దిగా ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళు కుటుంబ జీవితాలు పాడు చేసుకోకుండా, మీ ధన సంపాదన పాడు చేసుకోకుండా, మీ శరీరాన్ని పాడు చేసుకోకుండా, మళ్ళీ ఇదేదో సాధించేయాలని ఎక్కడికో పారిపోవాలి, ఇళ్ళు వదిలిపెట్టని అనుకోకుండా చక్కగా ఇంట్లో కూర్చొని రోజుకో పావుగంటో అరగంటో దీనికి కేటాయించండి. అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు కావలసింది కేవలం అర్థం అవ్వటం, జ్ఞానము, అవగాహన. అది అర్థమయ్యి అవగాహన వచ్చినాక కూర్చుంటాం అనేది మీరు ప్రయత్నించి చేయాలి. కూర్చున్న మనసు ఆగదని చెప్పాక మనసు ఆగటం కోసం కాదు కూర్చున్నదే, మనసును గమనించటం కోసం, మనసును శరీరంతో కలిపి ప్రయాణించకుండా ఆపటం కోసం. అంటే మనసుని శరీరాన్ని విడదీయటం కాసేపు. అది అంతే అక్కడ జరిగేది. అంతే తప్ప మనసు ఆపేయటం కాదు. మనసు కదులుతానే ఉంటుంది, కదలనే ఉండే చూడండి. కదిలి 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 అదే ఆగుద్ది. ఒకసారికి ఆగే వరకు ఉండండి. ఎందుకంటే దానికి మెలకువలో ఆగటం అలవాటు లేదు, శరీరంతో కలిసి సాగటం అలవాటు, నిద్రలోనే ఆగటం అలవాటు. అది సృష్టి చేసింది. ఇప్పుడు మనం సాధనతో మెలకువలో ఆపుతాం. దానికి ఎంతకాలమైనా పట్టచ్చు. అందుకని రోజు ఒక పావుగంట, అరగంట, గంట మీ వీలుని బట్టి ప్రయత్నించండి. ఈ శీర్షికకి సంబంధించి నేను చెప్పిన విషయాల్లో ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, చక్కగా మాట్లాడుకుందాం. ఏదైనా సరే మీకు అర్థమైతే ఆచరించుకోండి, లేదు వినేసి ఊరుకున్న ఏం ప్రాబ్లం లేదు. చక్కగా జ్ఞానం లోపల పడినాక కాలగమనంలో అదే ముందుకు తీసుకెళ్తుంది. మంచిగా జీవించండి చాలు, దారులన్నీ అయ్యే దొరుకుతాయి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. సందేహాలు అంటే ఇప్పుడు నేను చెప్పిన శీర్షికల గురించి. ఎవరైనా ఖాళీ ఉన్నవాళ్ళు, ఇంట్లో కొంచెం ఎక్కువ ఖాళీ ఉంటుంది అనుకున్న వాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ సమయం దొరికినప్పుడు ఇదే సబ్జెక్టుకు సంబంధించి, అంటే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, అంటే మన శరీరము, మనసు, ప్రాణశక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి, ఇదే సబ్జెక్టుకు సంబంధించి కొన్ని వందల వేల శీర్షికలు చెప్పాను. సుమారుగా 1500 పైన దాటిపోయి ఉన్నాయి. చక్కగా ఖాళీ ఉన్నప్పుడు శీర్షికలు వింటూ ఉండండి, మీకు బోల్డ్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేనే కాదు, ఎంతోమంది మహాత్ములు ఎన్నో రకాలుగా చెబుతున్నారు, అవి కూడా వింటూ ఉండండి. కాకపోతే మూఢనమ్మకాలు, మూఢ పద్ధతులు, మూఢ విధానాలు, మూఢత్వంలోకి వెళ్ళబాకండి. మహిమలు, మాయలు ఇవేమీ ఉండవు. లేదు అవన్నీ నమ్ముతామంటారా? నమ్మేవాళ్ళు చక్కగా నమ్మండి, మీ పాదాలకు నమస్కారం. వాటి గురించి నాతో తర్క వితర్కాలు దయించి చేయబాకండి. నేను నమ్మను కాబట్టి చెప్పాను. ఆత్మజ్ఞానాన్ని మీకు స్పష్టంగా మీ శరీరంలోనే మీకు అర్థమయ్యేలా చెప్పాను. అందులో ఏమైనా సందేహం ఉంటే అడగండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.